మిడిల్ ఈస్ట్లోని ఉద్రిక్త పరిస్థితులు భారత్లో గందరగోళం రేపుతున్నాయి. ఇరాన్ దాడులతో గ్యాస్ సప్లై ఆగడంతో ఇండియాలో తీవ్రమైనటువంటి గ్యాస్ కొరత ఏర్పడింది. హాస్టల్స్, రెస్టారెంట్స్ మూతపడే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు మరింత కఠినంగా మారుతున్నాయి. తెలంగాణ, ఏపీలో గ్యాస్ కొరతతో రెస్టారెంట్లు, హాస్టల్స్ ఇప్పటికే మూతపడ్డాయి. మరో 2 రోజుల్లో స్విగ్గీ, జొమాటో సర్వీసులు కూడా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక ఏపీలోని మెయిన్ సిటీల్లో గ్యాస్ సంక్షోభం తీవ్రంగా ఉంది. విజయవాడతో పాటు పలు నగరాల్లో రెస్టారెంట్స్ మూతపడుతున్నాయి. రాష్ట్రంలో మరో 5 రోజులకు మాత్రమే గ్యాస్ నిల్వలు ఉన్నాయంటూ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 1.61 కోట్ల డొమెస్టిక్, 10 లక్షల కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీల వద్ద 21,505 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఆహార సంక్షోభం ఏర్పడనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో సిచ్యువేషన్స్ చాలా దారుణంగా మారిపోతున్నాయి. ఓవైపు అందరూ గ్యాస్ బుకింగ్స్ కోసం ఎగబడుతున్నారు. గ్యాస్ సప్లై చేసే వాళ్ళకి ఫోన్లు చేస్తే చివరికి ఆ ఫోన్లు వాళ్ళు అటెండ్ చేయలేక, ఆ ప్రెజర్ భరించలేక చాలామంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. డైరెక్ట్గా బుక్ చేసుకుందామని గ్యాస్ స్టేషన్స్కి వెళ్తుంటే అక్కడ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఓవైపు ఇప్పటికే హాస్టల్స్లో మేము బ్రేక్ఫాస్ట్ పెట్టాం, లంచ్ టైంలో కుక్ చేసిందే నైట్ డిన్నర్ కూడా పెడతాం, గ్యాస్ లేదు మా దగ్గర అని చెప్తున్నారు. కొన్ని హాస్టల్స్కి పూర్తిగా క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చాయి. చాలా వరకు చిన్న వీధుల వెంట చిన్న బండ్లు పెట్టుకొని వ్యాపారం చేసుకునేవాళ్ళు, స్ట్రీట్ వెండర్స్ చాలామంది గ్యాస్ కనెక్షన్స్ లేక, గ్యాస్ సిలిండర్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్ లేక బిజినెస్ ఆపేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఈవెన్ 5 స్టార్ రెస్టారెంట్లలో కూడా పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. ఇప్పటికే కట్టెల పొయ్యిల మీద వండి సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎన్ని రోజుల పాటు ఇలా కొనసాగుతుంది అంటే అతి కొద్ది సమయం మాత్రమే ఇలా మేనేజ్ చేయగలుగుతారు. మరొక 4-5 రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బట్ ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఇండియాకు ఒక గుడ్ న్యూస్ అందిందనే చెప్పాలి. ఇరాన్ వద్ద నుంచి వచ్చేటువంటి మన గ్యాస్ లేదంటే పెట్రోలియం ఆయిల్ని తీసుకొచ్చేటువంటి మన షిప్స్కి పర్మిషన్ దొరికింది. కాబట్టి త్వరలో సిచ్యువేషన్ బెటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఎప్పటిలోపు సిచ్యువేషన్ బెటర్ అవుతుంది అనేది మాత్రం చెప్పలేం. ఈలోగా ఈ సఫరింగ్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఈ స్ట్రగుల్ అయితే తప్పని పరిస్థితి కనపడుతుంది. సామాన్య ప్రజలందరూ ఇక రేపో మాపో మా ఇంట్లో గ్యాస్ అయిపోతే ఇక మేము వండుకోవడానికి కూడా ఉండదా, మా పరిస్థితి ఏంటి అని బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బిజినెస్లు దెబ్బతింటున్నాయి. ఇది చిన్న స్ట్రీట్ వెండర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే 5 స్టార్ రెస్టారెంట్స్ వరకు అందరి పరిస్థితి ఇలాగే ఉంది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో సిచ్యువేషన్ ఏంటి, ప్రజల కష్టాలు ఎలా ఉన్నాయి, స్ట్రీట్ వెండర్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రానున్నటువంటి 4-5 రోజుల్లో పరిస్థితులు ఎలా మారబోతున్నాయి అనేది ఒక్కసారి మనం చూద్దాం. గవర్నమెంట్స్ మరి ఈ విషయంలో ఏం చేయబోతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీవీ ప్రతినిధులు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో మీకు సమాచారాన్ని అందిస్తారు. ఏ ప్రాంతాల్లో ఎలా ఉంది, ఇటు తెలంగాణలోను, ఏపీలోను కీలకమైనటువంటి ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజల సిచ్యువేషన్ ఎలా ఉంది. జస్ట్ టేక్ ఏ లుక్. దగ్గరికి మాకు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. మీరు ఇట్లా గ్యాస్ స్ట్రైక్ అవుతుంది, గ్యాస్ తక్కువ పడుకుంది, లేకపోతే గ్యాస్ ఏజెన్సీలో కూడా మాకు చెప్పలేదు. ఇట్లా గ్యాస్ స్ట్రైక్ అవుతుంది, గ్యాస్ అయిపోతుంది, మీ జాగ్రత్త అని ఒక ఇది వేయలేదు. అది ఇస్తే మేము 4 బండ్లు వాడే చోట 1 బండ వాడేసి ఒక ఐటెంతో రన్ చేసేవాళ్ళు. అయితే ఇంకా వారం రోజులు కొనసాగేది. అది కూడా రాకుండా పోయాం. ఈరోజు సడన్గా క్లోజ్ చేయాల్సి వచ్చినాయి. మా హోటల్స్ కూడా 40-45 మెంబర్స్ పనిచేస్తారు. వాళ్ళు కూడా బయట నుంచి వచ్చి రూము, అకాడమిక్స్ అన్నీ ఇచ్చాము వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి కూడా ఫుడ్ అరేంజ్మెంట్ చేయడానికి మా దగ్గర గ్యాస్ లేని పరిస్థితి వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు పరిస్థితిలో. అక్కడ బయట మనం గల్ఫ్ రాష్ట్రంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఏదైనా అవుతే కానీ గ్యాస్ రిలీజ్ చేయదు. గ్యాస్ ఫ్రీగా రిలీజ్ చేస్తే కానీ మేము మాట్లాడలేము. ఇప్పుడు మా దగ్గర ఏమైనా స్టాక్ వస్తే కంపల్సరీ మీకు స్టాక్ పంపిస్తామంటున్నారు. వాళ్ళు 1 సిలిండర్ 2 సిలిండర్ పంపిస్తే మా హోటల్ రన్ చేయడానికి అవకాశం లేదు. మాకు గ్యారంటీగా ఒక 4 సిలిండర్ డైలీ ఇస్తాను, లేకపోతే 3 సిలిండర్ డైలీ ఇస్తాను చెప్తేనే మనం హోటల్ తీసి వ్యాపారం చేయగలం. మనకి ఒక హాఫ్ బండో లేకపోతే 1 సిలిండర్, 1 పావు బండో ఉంది. వాళ్ళకి ఈరోజు మనం వేరే బయట హోటల్స్ తెప్పించి ఫుడ్ పెట్టాం. అది ఆ గ్యాస్ బండ కూడా అయిపోతే ఇంకా మనం కట్టలు పెట్టుకొని వాళ్ళకి ఏదైనా రైసో లేకపోతే ఏదో వండుకొని వాళ్ళకి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. హోటల్ వ్యాపారం జరగకపోతే మా దగ్గర హోటల్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఇవ్వడానికి చాలా ఇబ్బందిగానే ఉంటుంది. తర్వాత మాకు షాప్ రెంట్, కరెంటు బిల్లు, వాళ్ళ శాలరీలు ఇవన్నీ మేము ఎట్లా చేయాలో మా దగ్గర నుంచి మా చేతిలో నుంచి పెట్టాల్సి వస్తుంది. రోజు వ్యాపారం చేయకపోతే అదన్నీ లాసే. షాప్ రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, తర్వాత శాలరీస్ ఇవ్వాలి, ట్యాక్సీలు కట్టాలి. ట్యాక్సీలు కట్టకపోతే ఊరుకోరు.
ప్రతి వాళ్ళకి ఇంట్లో కావాల్సిందే ఇది. అవసరమైన విషయం. ఇదేంటంటే మేము నెల వెయిట్ చేస్తాం, ఎందుకంటే నెల దాకా ఇబ్బంది లేకుండా ఉంటుందిలే, గ్యాస్ ఫ్రీగా నడుస్తుందని వెయిట్ చేసాం. ఇప్పుడు లేని పక్షంలో గ్యాస్ అయిపోతే ఇంట్లో ఏం చేయాలి? ఏం పరిస్థితి చెప్పండి. అందుకోసం మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. నాకు కంపల్సరీ గ్యాస్ కావాల్సిందే. అంటే ఏజెన్సీస్ ఏం చెప్తారు? వాళ్ళ గురించి మేము వాళ్ళని ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు. వాళ్ళ ఇబ్బంది పెట్టం. ఒక రోజు లేట్ అయినా 2 రోజులు. ఇంకో విషయం ఏంటంటే రాత్రి నేను 8ంటికి నాకు నమాజ్ ఉంటుంది, 9ంటి కాడించి తెల్లారుజాము దాకా నేను ఆన్లైన్లో కొడితేనే ఉన్నాను. ఇప్పుడు దాకా బుక్ అవ్వాలా నాది, ఇప్పుడు దాకా బుక్ అవ్వాలా. సరే అది అయిపోయిన తర్వాత నేను 9ంటికి నిద్రపోయి 9ంటికి లేసి 9ంటి దాకా నుంచి ఇప్పుడు దాకా ట్రై చేస్తున్నా, ఇప్పుడు దాకా కూడా అవ్వాలా. సర్వర్ దేనికి ఎవరు పెట్టమన్నారు? మేము పెట్టమని చెప్పామా? ప్రజలకి ఇబ్బంది పెడుతుంది తప్ప ఏమీ లేదు ఇక్కడ. సర్వర్ దేనికి పెట్టారు? ప్రతిదానికి సర్వర్ సర్వర్ సర్వర్. ఏంటి సర్వరు? ఎవరి కోసం? మేము మట్టికి క్లియర్ అవ్వాలని ఆలోచిస్తున్నాం, ఎందుకంటే క్లియర్ అవుతే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అందరు సేవ్ అవుతారని మేము ఆలోచిస్తున్నాం. అందరూ ఒకేసారి గ్యాస్ బుక్ చేయడం వల్ల ఈ సర్వర్ ప్రాబ్లం అనేది వస్తుంది. అక్కడ వార్ జరుగుతుంది కదా, 1,00,000 మంది చేయాల్సిన బుకింగ్ ఇప్పుడు కోట్ల పైన జరుగుతుంది. అందరూ ఒకేసారి చేయడం వల్ల ఈ గ్యాస్ బుకింగ్ అనేది ఒకేసారి పెరిగిపోయేసరికి సర్వర్ అనేది డౌన్ లో ఉంది. ఈ వారం అక్కడ ఏదైనా క్లోజ్ అయితేనే మనకి ఇక్కడ ఏమన్నా కంట్రోల్ అయితే అప్పుడు వస్తుంది, అంతే. నెల రోజులు అయిందండి. ఇప్పుడు అన్నారు కేవైసీ అవ్వలేదు మనిషిని తీసుకురండి అంటున్నారు. అప్పుడు చెప్పలేదు ఆ మాట. ఇప్పుడు కేవైసీ అవ్వలేదు మనిషిని తీసుకురండి అంటున్నారు. బాగానే వచ్చేది, అప్పుడు మేము తీసుకోవడం కూడా తక్కువే, అంత ఇచ్చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు తీరా వచ్చేపాటికి అప్పుడేమో బుక్ చేసినప్పుడేమో వస్తుంది మీరు వెళ్ళండి అన్నారు. ఇప్పుడేమో కేవైసీ అవ్వలేదు మనిషిని తీసుకురండి అంటున్నారు. ఇన్ని రోజులండి గ్యాస్ బుక్ చేసి 6 నెలలు అయింది, ఇంతవరకు బుక్ చేయలా. ఇప్పుడు వచ్చి బుక్ చేసాం, 4 రోజుల నుంచి బుక్ చేస్తుంటే సర్వర్ పని చేయట్లేదు అంటున్నారు. ఇదే ప్రాబ్లం. గ్యాస్ లేకపోతే ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంటదండి? ఈ గ్యాస్ కి ఇంత టైట్ ఏంటి? ఇంట్లో సడన్ గా ఏదైనా చేయాలన్నా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళం, జాబులకు వెళ్ళే వాళ్ళం ఉంటాం కదా, మరి ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది కదా. వీళ్ళ వరకు ఓకే, డెలివరీ బాయ్స్ దే ఆర్ నాట్ కరెక్ట్, అంతే. నేను 5వ తారీఖు బుక్ చేశా, ఆల్రెడీ నాకు వచ్చేయాలి వాళ్ళ తారీఖు, మీకు తెలిసిందే. వీళ్ళు ఏమంటున్నారు, మీరు రెడ్డితో మాట్లాడకు, పర్సన్తో మాట్లాడుకోండి అంటున్నారు. మేము మాట్లాడుకోవడం ఏంటి? మరి వీళ్ళు ఏం చేస్తారు? అది మీరు సాల్వ్ చేయాలి, మేము సఫర్ అవ్వకూడదు కదా. ఆయన ఏమో స్విచ్ ఆఫ్లో ఉంటాడు, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియదు, గ్యాస్ అయిపోయింది. ఎవరు? డెలివరీ బాయ్ స్విచ్ ఆఫ్లో ఉన్నాడు. వీళ్ళేమో మీరు రెడ్డితో మాట్లాడుకోండి, ఆ బాయ్తో మాట్లాడుకోండి అంటారు. DCA మమ్మల్ని అడిగి తీసుకుంటారు కదా నెంబరు, మా నంబర్ లేకుండా ఆడ ఎలా అమ్ముకుంటారు? వెళ్ళిపోతుందని అనుకోవాలి, ఇక అంతే. 1 నెల అయింది, వండడానికి రావట్లేదు, చాలా ప్రాబ్లం అవుతున్నాయి. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఈ మా ఏరియా అంట కాదు, అంతే దాని ప్రాబ్లమ్ చాలా మందికి ఇది ఇబ్బంది అవుతున్నా. అది చెప్పా బుకింగ్ చేస్తే ఇది GDP లేకపోతే రావు అంట, ఇది రావట్లేదు. బుకింగ్ చేస్తే కూడా మెసేజ్ రావట్లేదు. వాళ్ళు సర్వే ఎనీ టైం వస్తారు, ఇదే సర్వే డౌన్, సర్వే ప్రాబ్లం ఇదే చెప్తా ఉంటే సమాధానం ఏం సమాధానం పూర్తిగా చెప్పట్లేదు. వాళ్ళ పైన ఫోన్ చేస్తే సమాధానం చెప్పట్లేదు. అంటే కంప్లైంట్ ఎవరికి వచ్చింది నాకేం సంబంధం లేదు అంట, ఇదే చెప్పింది. మీకు సరే మేము వెళ్తా ఇదే కంప్లైంట్ ఇస్తా, GDP రావట్లేదు మెసేజ్, మేము ఏం చేయాలి? అంతా మీరు కంపల్సరీ చేయాలి, లేకపోతే మానండి. మీకు గ్యాస్ బండి అయింది, తిండి లేదు ఇంట్లో, గ్యాస్ బండి మీరు ఇచ్చేయండి, లేకపోతే ఏదో ఒకటి ఇవ్వండి, భోజనం పెట్టండి. ఇది కూడా పెట్టట్లేదు. కంపల్సరీ బండ ఖాళీ అయింది, దాని గురించి ఏం చేయాలి? 2 బండ ఖాళీ అయింది, ప్రాబ్లం నాదే ప్రాబ్లం. 2 బండ ఖాళీ అయింది, ఇంకేం చేయాలి? ఇంకా పొయ్యిలు పెట్టుకోవాలని లేదు ఇక్కడ. दिल्ली से आए हम लोग। दिल्ली से आया। अभी वो रेस्टोरेंट भी सब बंद है क्या आपने कवरिंग किया? तो सभी सब बंद है, तो हम अभी इससे काम యుద్ధం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి యుద్ధం జరుగుతున్న దేశాలు పెద్ద ఎత్తున ఇంపాక్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి మిగతా దేశాలు ముఖ్యంగా ఇండియాలో కూడా ఈ గ్యాస్ కావచ్చు రాబోయే కాలంలో నిత్యావసర సరుకుల దగ్గర నుంచి అన్ని కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఉందో హోటల్స్ కి సంబంధించిన గ్యాస్ ఇప్పటికే చాలా మంది మెనూలు కూడా తగ్గించుకున్నటువంటి పరిస్థితి. మరి అనంతపూర్ లో కూడా ఇప్పటికే ఈ ఇంపాక్ట్ వచ్చింది. ముఖ్యంగా చాలా మంది గ్యాస్ వదిలేసి కట్టెల పొయ్యి వైపు కూడా వెళ్తున్నామని హోటల్ యజమానులు చెప్తున్నట్టు మనం అనంతపూర్లో ఉన్నాం, చూడొచ్చు. ఇప్పటికైతే మాత్రం ఇప్పుడు హోటల్స్ లో ఇప్పుడైతే ప్రస్తుతానికి గ్యాస్ తోనే మనం చేస్తున్నాం. కాకపోతే ఇప్పటికే మేము ఆల్టర్నేట్ గా కట్టెల పొయ్యిలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేసుకుంటున్నాం అని చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఇటువంటి సిచ్యువేషన్ లోనే ఇక్కడ యాజమాన్యానికి ముఖ్యంగా వర్కర్స్ చెప్తున్నది ఒకటే, ఎందుకంటే రేట్లు పెంచాలి. ఇప్పుడు గ్యాస్ రేట్ పెంచినా లేదంటే నిత్యావసర సరుకుల రేట్లు పెరిగినా ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది ఈ ఏదైతే ఉందో ఫుడ్ సెక్షన్ మీద కూడా ఉంటుంది. కాబట్టి అప్పుడు రేట్లు పెంచితే మా కస్టమర్లు కూడా అంత ఈజీగా వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా హోటల్స్ని అయితే మేము బంద్ చేసుకోలేము, కాకపోతే మెయింటైన్ చేయాలంటే మాత్రం ముఖ్యంగా ఏదైతే ఉందో రేట్లు పెంచాలి. రేట్లు పెంచితే కస్టమర్స్ వస్తారా రారా. ఒకవేళ ఓనర్స్ వైపు నుంచి చూస్తే మాత్రం మాకైతే జీతాలు ఇవ్వాలి, ఓనర్ అయితే అది బేర్ చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి
మరి మొత్తం మీద అయితే మాత్రం దేశంలో పెద్ద ఎత్తున ఇప్పుడైతే గ్యాస్ ఇంపాక్ట్ అయితే చాలా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇటువంటి సిచ్యువేషన్ లో మరి యుద్ధం ఆగుతుందా, ఇది కంటిన్యూ అవుతుందా? యుద్ధం కంటిన్యూ అయితే మాత్రం ముఖ్యంగా ఏదైతే ఉందో గ్యాస్ దగ్గర నుంచి మొత్తం నిత్యావసర సరుకులు, ఆయిల్ కావచ్చు, ఇతరత్ర మొత్తం భారీ స్థాయిలో పెరిగేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ హోటల్ యజమానులు ఉన్నారు, మాస్టర్లు ఉన్నారు, ఏం చెప్తారు వారి మాటలో విందాం. అసలు ఇప్పుడు ఇంపాక్ట్, యుద్ధం ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం, వారి మాటల్లో విందాం ఏం చెప్తారు అనేది. సరే, ముఖ్యంగా ఇప్పుడు యుద్ధం ఎఫెక్ట్ అనేది హోటల్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? సిలిండర్లు అయితే దొరకటం లేదు సార్. మొత్తం మనం ఇప్పుడు బంద్ చేసుకుందామా అంటే సిలిండర్ల ఎఫెక్ట్ ఏమైందంటే దొరకడమే లేదు అసలు మనకు. అది రేట్లు పెరగడము, ఈ రేట్లు పెరగడం ద్వారా మన కస్టమర్లు వాళ్ళకి ఏం కావాలా, వాళ్ళు ఎంత ఉన్నా రీజనబుల్ ప్రైస్లో ఉండాలని ఆలోచిస్తారు. మ్యాక్సిమం ఇప్పుడు గ్యాస్ చూస్తే విపరీతంగా రేటు పెరిగిపోయింది. 2000 చిల్లర అయినా దొరకడం లేదు. ఆయిల్ మొత్తం టోటల్ అన్ని పెరిగిపోయినాయి. ఆయిల్ పెరిగింది. ఇప్పుడు గ్యాస్ ఇంకా రేపు ఎట్లా అనేది ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆల్టర్నేటివ్ కూడా మనం ఏం చేసినామంటే కొద్దిగా ఏదో కట్టెల మీద డిపెండ్ అయ్యి కొన్ని కట్టెల స్టవ్లు కూడా కొన్ని తెప్పించుకున్నాము. అన్ని ఐటమ్స్ మనము కట్టెల మీద చేయలేము. కొన్ని ఐటమ్స్ అయితే మనం తగ్గించుకున్నాం. ఇప్పుడు కొన్ని ఐటమ్స్, ఇప్పుడు దోశ అంటే దోశ పూర్తి గ్యాస్ మీద అయితే నీట్గా వస్తుంది, కట్టెల మీద చేయలేరు ఇప్పుడుండే వంట మాస్టర్లు. మనం ఐటమ్ తగ్గించుకుంటే మ్యాన్ పవర్ తగ్గించుకుంటాం. మ్యాన్ పవర్ తగ్గించుకుంటే ఇంకా మనం నన్ను నమ్ముకొని ఉంటారు కొంతమంది వంట మాస్టర్లు, వీళ్ళు వాళ్ళని కూడా తగ్గించుకోవాల్సి వస్తారు. వాళ్ళు నిరుద్యోగులు అవుతారు అంటే వాళ్ళ ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఈ యుద్ధం అనేది ఏమన్నా మ్యాక్సిమం లేకోకుంటే బాగుంటుందేమో అంటే నా ఒపీనియన్ చెప్తున్నా. చెప్తున్నారు ఇప్పుడు గ్యాస్ కి ఆల్టర్నేట్ గా ఏదైతే కట్టెల పొయ్యికి వెళ్తే కూడా కట్టెల పొయ్యిల డిమాండ్ కూడా పెరిగింది అంటున్నారు, అది నిజమేనా? దొరకటం లేదు సార్ కట్టెల పొయ్యి. ఈ రోజు నేను ముందు 2 days ముందు పోయి 2 తెచ్చుకున్నా, మళ్ళీ ఈ రోజు ఒకటి ఎక్స్ట్రా కావాలని పోతే ఈ రోజు అదే మొత్తం కంప్లీట్ అయినా అక్కడ ఉండే స్టాక్ అంతా. ఇప్పుడు అవి కావాలంటే మళ్ళీ 4 days 5 days వాళ్ళు ఆర్డర్ బుకింగ్ చేసుకున్నారు, అవి దొరకటం లేదు. నెక్స్ట్ ఏమో అని ఆలోచన లేదు, ఇంకంటే బంద్ చేసుకోవాల్సి వస్తుందేమో. అంటే ఇప్పుడు ఒకవేళ యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే మీ గ్యాస్ తో సహా నిత్యావసర సరుకులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ ఉంటుందా మీకు? ఆయిల్ అయితే ఆల్రెడీ పెరిగింది సార్, ఆయిల్ పెరిగింది ప్రెజెంట్. ఇప్పుడుకి ఇంకా నెక్స్ట్ ఏం పెరుగుతాయి అనేది ఇంకా ఐడియా లేదు సార్ మనకి ఇప్పుడు. ఒకవేళ మీరు రేట్లు పెరుగుతూ పోతే మాత్రం హోటల్ రన్ చేసే పరిస్థితి ఉంటుందా సార్? ఇట్లానే రేట్ పెడితే కస్టమర్ రారు సార్, వచ్చే అవకాశం అయితే లేదు. వాళ్ళకి ఏం లేదు, ఇప్పుడు కొన్ని ఐటమ్స్ అంటే తెలిసి అందరికీ తెలుస్తాయి, కానీ వాళ్ళకు కూడా భారం పెరుగుతుంది కదా, మనం పెంచితే వాళ్ళకి భారం పెరుగుతుంది. అదే నెక్స్ట్ ఎట్లా అనేది మనకి ఇప్పుడు వరకు ఇంకా ఐడియా లేదు సార్. అది అంటే మరి యుద్ధం ఆగిపోతే మేలు అంటారా? యుద్ధం వల్ల సార్ ఆగిపోతే బెస్ట్ అనుకుంటాం మేమైతే. ఇప్పుడు గ్యాస్ ఫ్రీ అనేది ఇంతకుముందు బాగా దొరికేది. డైలీ మనకి కమర్షియల్ అనేది ఎన్ని కావాలంటే నీట్గా ఇచ్చేస్తాను. ఈ రోజు ఒక సిలిండర్ కూడా ఇవ్వటం లేదు సార్, కమర్షియల్ సిలిండర్ ఇవ్వటం లేదు. ఏమంటే అది యుద్ధం ఎఫెక్ట్ అనేసి మనకి మన హోటల్ యూనియన్ లో కూడా బెంగళూరు బంద్ అనేసి క్లోజ్డ్ అనేసి పెట్టేసినారు సార్, హోటల్ క్లోజ్డ్ అనేది. మనం కూడా ఇట్లనే అంటే బాగా అంటే 2-3 days లో క్లోజ్ చేసుకోవాల్సి వస్తుందేమో. 100% సార్, అది అందరికీ నష్టమే. మాస్టర్ ఏం చెప్తారు మీరు? ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ లేకపోతే మనకు ఆల్టర్నేటివ్ ఏంటి, ఎలా చేయబోతున్నారు? సార్ ఒక 3 days సార్ అసలు గ్యాస్ రావడం లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. మేమేమో హోటల్ బంద్ చేస్తే మేమంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇందుకు మేము పని చేయకపోయినా హోటల్ అయితే శాలరీ ఇవ్వాల్సిందే. ఆల్టర్నేట్గా మేము కట్ల పోయి ఎదిగినాము, మాకు 3 days కింద తెచ్చినాము 2. మరి ఈ రోజు పోతే మొత్తం టోటల్ కంప్లీట్ అన్నీ అయిపోయినాయి సార్. మళ్ళీ ఒక వారం తర్వాత రమ్మని చెప్పినారు సార్. డైలీ ఏమంటే మేము వచ్చిన కస్టమర్లు పోటుకోలేక డైలీ మేము ఏదో ఆల్టర్నేట్ కట్ల పోయి తీసుకొని ఉదయం మార్నింగ్ అంతా టిఫిన్ అన్ని రెడీ చేసి పెడుతున్నాం సార్. అంటే ఇప్పుడు మెనూ కూడా తగ్గిస్తున్నారు, గ్యాస్ తో చేసేటువంటి మెనూ కూడా అంటున్నారు, అది తగ్గించే పరిస్థితి వస్తుంది? ఇప్పటికైతే ప్రజెంట్ తగ్గలేదు సార్. ఇట్లా గ్యాస్ ఇట్లా కొనసాగితే 100% తగ్గాల్సి వస్తుంది సార్. దోశ పూరి ఇట్లాంటివన్నీ చేయలేము కదా, కొన్ని కట్ల పైన చేయొచ్చు, ఇవన్నీ తగ్గలేము సార్. మనం 100% తగ్గిస్తాం. ఒకవేళ రాకపోతే ఇట్లా యుద్ధం జరుగుతూ ఉంటే మన గ్యాస్ రాకపోతే పూర్తిగా రాకపోతే బంద్ చేయాల్సి వస్తుంది సార్. ఒకవేళ బంద్ చేస్తే హోటల్ వర్కర్స్ కానీ మీలాంటి మాస్టర్లకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది? 100% ఇబ్బంది పడతాం సార్. ఇప్పుడు హోటల్ రన్ అయ్యి కస్టమర్స్ వస్తే మాకు ఏదైనా శాలరీ ఇచ్చారు సార్. 25 మంది స్టాఫ్ ఉంటే 25 మంది మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది హోటల్ బంద్ చేస్తే. ఒకరోజు బంద్ చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
మరి యుద్ధం వల్ల అందరికీ నష్టం అంటారా? యుద్ధం ఆగాలంటే టోటల్ 100% ఆగితే మేలు సార్. యుద్ధం నుంచి అందరికీ ఎఫెక్ట్ సార్. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ పెరిగింది, కవర్స్ అంట మొత్తం ఐటమ్స్ అన్ని పెరిగిపోతున్నాయి రేట్లన్నీ. మరి తగ్గే అవకాశం ఉంటుందంటారా? యుద్ధం ఆగిపోతే మాత్రం రేట్లు తగ్గుతాయి, మీకు మనకు ఫ్రీక్వెంట్ గా గ్యాస్ కానీ సరుకులు కానీ దొరికే అవకాశం ఉంటుందంట. అంటే ఇంకా అది యుద్ధం ఆగిపోతుంది కదా సార్ మనకు తెలిసి. 100% మనకి ఇప్పుడులో యుద్ధం ఆగితే మేలు. యుద్ధం ఆగిపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. ఇప్పుడు అసలు సిలిండర్ ఒక 3 days కంప్లీట్ పూర్తి బంద్ చేస్తాం సార్. కమర్షియల్ కానీ ఏది కానీ ఒకవేళ ఇంట్లోకి తెచ్చుకున్న ఇంట్లో కానీ ఇప్పుడు 1 month కూడా చేయాలంటే 25 రోజుల ముందు బుక్ చేయాలండి సార్. ఇది మొత్తం మీద అయితే మాత్రం ఈ హోటల్ ఫీల్డ్ అనేది ఇప్పటికే, ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ పెరగడం వల్లనే మాకు తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా ఏదైతుందో ఆయిల్ కూడా పెరిగిపోయింది ఇప్పటికే. మరి రాబోయే కాలంలో ఊహించుకుంటేనే భయపడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా యుద్ధం వల్ల ప్రతి ఒక్కరికి నష్టం. ఎందుకంటే యుద్ధం చేస్తున్నటువంటి దేశాలకే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఏదైతుందో యుద్ధం ఆగిపోలేదు. అతి సామాన్యుడు బతకాలి, ముఖ్యంగా మాలాంటి వర్కర్స్. ఎందుకంటే హోటల్ రన్ అయితే హోటల్ రన్ అయితేనే కస్టమర్ వస్తారు, కస్టమర్ వస్తేనే మాకు కూడా ఓనర్ జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా యుద్ధం వల్ల చాలా మంది నష్టపోతున్నారు. ప్రతి ఒక్కరు అతి సామాన్యుడి నుంచి ప్రతి మనిషి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం. మరి రాబోయే కాలంలో ఇప్పుడు ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే వారం 10 రోజులు కొనసాగినా కూడా వచ్చేటటువంటి పరిస్థితులను ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుంది అని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో హోటల్ ఫీల్డ్, ఎందుకంటే ఇప్పుడు రేట్లు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ కస్టమర్స్ కి కూడా మేము రేటు అధికంగా వసూలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మరి కస్టమర్స్ కూడా సాటిస్ఫైగా ఉండరు. కాబట్టి హోటల్స్ కూడా బంద్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే మాత్రం ఏకంగా కస్టమర్ ఏదైతే ఉందో వర్కర్స్ దగ్గర నుంచి ఓనర్ దగ్గర నుంచి రెంట్స్, ఇప్పుడు బాడిగలు కూడా వేలు కట్టేటటువంటి పరిస్థితుల్లో మరి ఏకంగా ఓనర్ దగ్గర నుంచి వర్కర్ వరకు కూడా అందరూ ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి ఈ అనంతపూర్లో హోటల్ యజమానులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాక నాయుడు, RTV, అనంతపురం. యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి కావాలని ప్రపంచ దేశాలు మొత్తం ముక్తఖండంతో కోరుతా ఉన్నా కూడా ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ తలబడుతూ ఉన్నాయి. గత సుమారు 2 వారాల నుంచి చేస్తున్నటువంటి యుద్ధం వల్ల ఆ ఎఫెక్టు మొత్తం దేశం మీద పడినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. గత 4 రోజుల క్రితమే గ్యాస్ ధరలు పెంచి ప్రతి ఒక్కరికి ఇబ్బంది, గృహిణీలకు ఇబ్బంది పడినటువంటి భారం వేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం. అయితే తాజాగా గ్యాస్ కొరత ఏర్పడనుంది. ఏదైతే సంధి మనకి హిమోజ్ జలసంధి మూసివేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడి నుంచి రావాల్సినటువంటి చమురు ఉత్పత్తులు, గ్యాస్ ఉత్పత్తులు రాకపోవడంతో గ్యాస్ కొరత ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా గ్యాస్ కొరత కనిపిస్తూ ఉంది. ఆ ఎఫెక్ట్ అంతా కూడా ప్రతి ఇంట కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు అధికమైనటువంటి ధరలు గ్యాస్ పైన, ఇండ్లకు సంబంధించినటువంటి దాని మీద 60 రూపాయలు, అదేవిధంగా కమర్షియల్ సంబంధించినటువంటి దానిపైన 115 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి ఉంటే, మరోవైపు వామపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. చమురు రేట్లు పెంచి గ్యాస్ ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు గ్యాస్ కొరత ఏర్పడడంతో హోటల్స్ అన్ని కూడా మూసివేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉదయం చేసేటువంటి, అంటే మనం చూసాం, ఆ పేయింగ్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో పీజీ హాస్టల్స్ లో చపాతీ, పూరి, అదేవిధంగా ఇడ్లీ లాంటివి ఉదయం చేసేటువంటి అల్పాహారాలను కూడా రద్దు చేసుకోవాలి, మేము కేవలం మధ్యాహ్నము రాత్రి భోజనం మాత్రం వండి పెడతామని చెప్పి చేతులెత్తేసినటువంటి పరిస్థితి మెట్రోపాలిటన్ సిటీలో మనం చూస్తున్నాం. ఒకవైపు హైదరాబాదు, మరోవైపు బెంగళూరు, ఢిల్లీ లాంటి కేంద్రాల్లో మూతపడేటువంటి పరిస్థితి ఉంది, మరోవైపు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా కర్నూలు నగరంలో గ్యాస్ కొరత ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ గ్యాస్ దొరుకుతుందా లేదనేటువంటి అంశం మీద, అంటే సెకండరీ గ్రేడ్ ఉన్నటువంటి హోటల్స్ లో మనం మాట్లాడుతూ ఉన్నాం. మనతో మాట్లాడడానికి యజమాని ఉన్నారు. సార్ చెప్పండి, గ్యాస్ కొరత ఎలా ఉంది, మీకు గ్యాస్ అందుతా ఉందా లేదా? మాకు గ్యాస్ చాలా షార్టేజ్ అయితే ఉంది సార్. ఫుల్ గ్యాస్ అసలు ఎవరిని అడిగినప్పుడు మాకు స్టాక్ ఇస్తలేరు అని చెప్తున్నారు. గ్యాస్ ఎప్పటి నుంచి ఈ పరిస్థితి? ఒక వారం 10 రోజులు అవుతుంది దగ్గర. అంటే చాలా షార్టేజ్ అయితే ఉంది గ్యాస్. చాలా ఇబ్బంది అవుతుంది గ్యాస్ వల్ల. మేము చాలా తండాలని వచ్చింది అసలు పరిస్థితి. అంటే ఎందుకోసం ఈ పరిస్థితి వచ్చిందంటారు? ఎందుకోసం అంటే అది ఇంకా మనం ఏం చేస్తాం సార్. ఏమన్నా అంటే ఇక్కడ పక్కల ఏదో విద్యలు జరుగుతున్నాయి అంటున్నారు, కానీ ఇక్కడ మనకైతే చాలా ఇబ్బంది అయితే గ్యాస్ వల్ల చాలా ఇబ్బంది అయితే ఉంది. కమర్షియల్ గ్యాస్ రేట్ ఎంత పెరిగిందండి? మేము మామూలుగా ఇంతకుముందు 1700 అనేది ఇప్పుడు 2000, 2200, 2500 చెప్తున్నారు. అవి కూడా దింపండి అంటే అవి కూడా మాకు స్టాక్ ఇస్తలేరు అంటున్నాడు. అవన్నీ దింపండి, పెద్దవి కూడా దింపండి అంటే కూడా అవి అసలు ఎన్ని దింపుతారంటే కూడా అసలు దింపడం స్టాక్ లేదు అంటున్నారు. నేను స్టాక్ లేదు అంటున్నారు. చాలా చోట్ల సివిల్ సప్లై ఆఫీసర్స్ అంతా కూడా దాడులు చేస్తున్నారు, ఇది తెలుసా విషయం మీకు? దాడులు చేసి అయితే మనకేం పెద్ద తెలియదు దాని గురించి. అయితే మొత్తం అయితే పెద్ద సిలిండర్లు అడుగుతుంటే కూడా వాళ్ళు అసలు దింపడం లేదు, సిలిండర్లే దింపడం లేదు. అసలు ఏజెన్సీని అడిగితే ఎవరిని అడిగినా కూడా రావడం లేదన్న, స్టాక్ రావడం లేదు అంటారు. ఈ పెద్ద సిలిండర్ చిన్న సిలిండర్ తేడా ఏంటి?
ఇది పెద్ద చిన్న సిలిండర్లు కూడా ఎవరు ఇవ్వడం లేదు. ఇంట్లో కూడా ఇంట్లో కాడ తెచ్చుకొని పెట్టుకుంటే వాళ్ళు కూడా ఇస్తలేరు. ఎవరికైనా ఇంట్లోకి ఫోన్ చేస్తామంటే కూడా వాళ్ళు కూడా ఏమంటే మాకు గ్యాస్ ఇస్తలేరు, మాకే ఇస్తలేరు అంటారు వాళ్ళు కూడా. ఇంకా వీళ్ళు పెద్ద సిలిండర్లు దింపకుంటే ఇంకా కనీసం ఇంట్లో బుడిపితే కూడా వాళ్ళు కూడా మాకు కూడా ఇస్తలేరు అంటారు. ప్రతి ఇంట్లో పోయాడినా కూడా మాకు కూడా ఇస్తలేరు అంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ గ్యాస్తోనే ముడిపడి ఉంది. హోటల్ నడవాలంటే గ్యాస్ కంపల్సరీగా కావాలి. గ్యాస్ కొరత ఏర్పడుతుంది. ఏం చేయబోతున్నారు? ఏం చెప్పడం సార్, వాళ్ళకే చెప్పాలి. పై అధికారులకు తెలుసు, మనకైతే తెలుస్తుంది. అంటే హోటల్ నడిపిస్తారా గ్యాస్ లేకపోతే? ఎట్లా నడిపిస్తాం సార్, బంద్ చేసుకోవాల్సింది తప్పదు. నెట్ నడిపిస్తాం, గ్యాస్ లేకుండా ఏం కాదు కదా. ప్రతి ఒక్కటి గ్యాస్ తోటే పని. మనం తినాలన్నా, లేయాలన్నా, పడుకోవాలన్నా ఫస్ట్ మెయిన్ గ్యాస్ ఉంటేనే ఎవరైనా ఉపాధి జరిగేది కానీ నువ్వు తినేది కానీ. యుద్ధం ఆగేటువంటి పరిస్థితి కనిపించడం అలా ఇంకో 2-3 వారాలు పెరిగేటువంటి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. గ్యాస్ వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. మరి హోటల్ నిర్వహణ ఏం చేద్దాం అనుకున్నాం? ఏం చేస్తారు, బంద్ చేసుకోవడం తప్పదు. ఇంకా ఎంతవరకు ఇబ్బంది ఉన్నాయో చేంజ్ చేస్తారు చెప్పండి. ఎక్కడ దొరికినప్పుడు ఏం చేస్తావు? గ్యాస్ లేకపోతే మనం ఏం చేయగలుగుతాం చెప్పు? ఏం చేయలేం కదా, వంటలు చేయలేము, ఇలా మూతేసుకోవాల్సింది తప్పదు. ఎందుకు పాతకాలంలో కట్టెలతో చేశారు కదా, దాని మీద ప్రయత్నం ఏం చేయరా? కట్టెలు అంటే ఇప్పుడు ఎవరు పెద్దగా పాటించారు కదా సార్. కట్టెలు పోయి అంటే ఇంతవరకు కొంతవరకే పనికొచ్చాయి. టిఫిన్స్ అవన్నీ కట్టెల మీద చేయలేము కదా. ఇప్పుడు భోజనం అంటే ఏదో వంటలు అవన్నీ చేయగలుగుతాం కట్టెల మీద, అన్ని కట్టెల మీద చేయలేము కదా కొన్ని. సో ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే గ్యాస్ విడిస్తే బాగుంటుంది సార్. వాళ్ళు గ్యాస్ పెద్ద సిలిండర్లు చిన్న విడిస్తే కదా, గ్యాసే లేకపోతే ఎట్లా చేస్తాం చెప్పు? మరి గ్యాసే రావడం లేదనేది కదా యుద్ధం జరుగుతుంది అంటున్నారు. దానికి మనం ఏం చేస్తామో వాళ్ళే చెప్పాలా. రైట్, మనతో మాట్లాడడానికి కొంతమంది హోటల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, గ్యాస్ కొరత ఏర్పడింది, హోటల్స్ మూసేసే పరిస్థితి వస్తుంది, మీ పరిస్థితి ఏంటి? సార్, మా గ్యాస్ కొరత వల్ల హోటల్ పరిశ్రమ మూతపడితే అక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ కానీ, క్లీనర్స్ కానీ, అదేవిధంగా సప్లయర్స్ కానీ, పని చేసుకునే వాళ్ళు 11 రకాల కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులంతా కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడతా ఉంది. అదేవిధంగా ఆ కార్మికులు రోడ్డు పడే కాక ఆ కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది. దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్యాస్ మాకి సౌలభ్యంతో ఉంచండి, ఈ హోటల్ పరిశ్రమను కాపాడి అక్కడ ఉన్నటువంటి ఉపాధి చేసే కార్మికులకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి గవర్నమెంట్కి మేము విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా లేని పక్షంలో మేము ఎట్లయితే పని చేసుకుంటున్నామో ఇదంతా రోడ్డున పడి అడుక్కునే పరిస్థితి కూడా వస్తూ ఉంది. దయచేసి ఆ పరిస్థితి రాకుండా గవర్నమెంట్కి తెలబడుస్తూ ఉన్నాం. అంటే యుద్ధం ఆగే పరిస్థితి లేదు, గ్యాస్ వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు, ఎట్లా ఈ పరిస్థితి? ఆకలి కేకలే సార్. ఇప్పుడు ఈ గ్యాస్ లేకుంటే ఇక్కడ ఈ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు? బయట పోయి పని చేసుకోవాలంటే వేరే ఏ రంగం చూసినా ప్రధానమైన సందర్భం గ్యాసే. ఫుడ్ రంగంలో పనిచేసేది. అలాంటి మాస్టర్లు ఇప్పుడు బయట పని చేయాలంటే చేయలేని సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళు దొక్కిదొచ్చిన స్థితిలో రోడ్డు మీద పడతారు, ఆ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడతాయి. ఇంకా ఈ రోజు మేము ఏం చెప్తున్నాం అంటే ప్రభుత్వానికి అదే ద్వారా వినియోగిస్తున్నాం, గ్యాస్ అందుబాటులో పెట్టండి. ఆ గ్యాస్ అందుబాటులో పెట్టి మాలాంటి కార్మికులకు ఉపాధి కల్పించే విధానంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. హోటల్ మేనేజ్మెంట్స్ ఏమంటున్నాయి? అసలు గ్యాస్ కొరత ఉంది, అసలు మీకు పనులు కల్పించే పరిస్థితి ఉందా? ఇప్పుడు హోటల్ ఇప్పుడు ప్రధానమైన నగరాల్లో ఇప్పుడు చూస్తూ ఉన్నాం, హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి నగరాల్లో గ్యాస్ లేకుండా హోటల్ పరిశ్రమలు మూసేస్తూ ఉన్నది చెప్తా ఉన్నారు. అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ఆ పరిశ్రమలకు సంబంధించి మేము మూస్తూ ఉన్నాము, గ్యాస్ లేకుంటే. ఇప్పుడు వాళ్ళు మూసుకుంటే మాలాంటి వాళ్ళు పనిచేసే వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకొని ఆ గ్యాస్ సౌలభ్యాన్ని కూడా ఆ యుద్ధాలు ఆపుకొని ఆ సౌలభ్యాన్ని కూడా మాకు అందుబాటులో పెట్టాలని చెప్పేసి. అంటే పాత పద్ధతుల్లో కట్టెల పొయ్యితో చేయండి అని చెప్పేసి ఒకవేళ మేనేజ్మెంట్ చెప్తే? సార్, ఇప్పుడు కట్టెల పొయ్యితో అన్నం, పప్పు, సాంబార్ చేయగలుగుతాం, కానీ స్పెషల్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఈ ఫుడ్ రంగంలో కొన్ని ఉన్నాయి. ఇడ్లీకి సంబంధించినవి కానీ, లేదంటే ఇట్లాంటికి సంబంధించిన పూరీలు కానీ, ఇలాంటివి కట్టెల పొయ్యి మీద చేయడానికి రాదు. ఎందుకంటే ప్రధానంగా మేము ఇట్లాంటి దోశలు కానీ ఇవన్నీ వేయాలంటే కొద్దిగా గ్యాస్ సిస్టంలో ఉంటే కనుక వెరైటీ రకాలు మాస్టర్లు తయారు చేస్తారు. ఆ గ్యాస్ కోసం లేకుంటే మొత్తం టోటల్గా హోటల్ పరిశ్రమ మూతపడే పరిస్థితి ఏర్పడతా ఉంది. హోటల్స్ లో పనిచేసే కార్మికుల సంఖ్య మొత్తం ఎంత ఉంటుంది? దగ్గర ఓన్లీ మన కర్నూలులో అస్సాం, బీహార్, ఇతర రాష్ట్రాల ఉండే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి బతుకుతా ఉన్నారు హోటల్ రంగంలో. ప్రధానంగా మన కర్నూలు చూసుకుంటే ఒక 10 నుండి 15,000 మంది ఈ రంగంలో పనిచేస్తూ ఉన్నారు. ఓకే సార్. యుద్ధం నేపథ్యాన గ్యాస్ కొరత ఏర్పడిందని ఒక వదంతులు కొనసాగుతున్నాయి. అయితే ఇందులో కొంతవరకు వాస్తవం లేదన్న అభిప్రాయం చాలా వరకు అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈరోజు మన విశాఖలోని అగ్రవాలం అనే ప్రాంతంలో ఒక గ్యాస్ గోడౌన్, ఇక్కడ గ్యాస్ గోడౌన్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. చెప్పండి, అంటే యుద్ధం నేపథ్యాన గ్యాస్ సంబంధించి రకరకాల ఒపీనియన్స్ పబ్లిక్ లో ఉన్నాయి. మీకైతే ఎలాంటి న్యూస్? అయితే ప్రజెంట్ ఓన్లీ కస్టమర్స్కే ఏమానికి కంపెనీ నుంచి రూల్, ఓన్లీ కన్జ్యూమర్ ఉన్న కస్టమర్కి ఓన్లీ వాళ్ళు బుక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వస్తేనే క్యాష్ ఇమ్మని యాజ్ పర్ రూల్ అనమాట. ఎవరికి కూడా ఏ హోటల్కి, షాప్ అయినా, హోటల్కైనా ఎక్కడ కూడా ఒక సిలిండర్ కూడా ఇచ్చే ప్రసక్తి లేదు. ఓన్లీ కస్టమర్. అదేనా
మన దగ్గర కంపెనీలో గ్యాస్ వస్తుంది కాబట్టి ఆ గ్యాస్ని కస్టమర్కి ఇబ్బంది లేకుండా కస్టమర్కు ఓన్లీ ఇంట్లో గ్యాస్ ఉంటే మనం ఏదైనా వండుకొని తినొచ్చు. అదే హోటల్ లేకపోయినా హోటల్ క్లోజ్ చేసినా ప్రాబ్లం ఉండదు. కస్టమర్ మెయిన్ ఇంట్లో ఉండాలి కదా గ్యాస్ అని ఉద్దేశంతో ఎక్కువ గ్యాస్ ఉంది కాబట్టి ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. రోజు రోజుకి తగ్గుతుంటే తప్పించి పెరగడానికి లేదనమాట ఆప్షన్. మనకి సిప్లో అయిపోయింది అనమాట. ఆ గ్యాస్ వచ్చినంత వరకు మన దగ్గర ఉన్న స్టాక్ని ఓన్లీ కస్టమర్కి యూజ్ చేయాలని కస్టమర్ వరకు ఇవ్వండి. అదైనా నెలకు ఒకటే, ఒక కస్టమర్ నెలకు ఒకటే బుక్ చేయడానికి ఆప్షన్ అనమాట. ఈ రోజు బుక్ చేశారంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఈ రోజే బుకింగ్ అవుతుంది. ఈ మధ్యలో మరి బుకింగ్ అవుతుంది. ఓకే, ఇంతకుముందు ఎన్ని రోజులకి ఇంతకుముందు 15 days ఒకసారి ఇలా యూజ్ అవుతుంది. స్పేర్ బండ్లు కూడా తీసుకుంటుండేవారు అనమాట. స్పేర్ బండ్ కూడా తీసుకోవడం లేదు. ఓన్లీ ఎన్సీ అంటే న్యూ కనెక్షన్ ఒకటే సిలిండర్. ఇంకా అదర్గా స్పేర్ బండ్ తీసుకోవడానికి కూడా ఆప్షన్ లేదు. అంటే ఇంకా బాగా రూల్స్ ఆ విధంగా ఉన్నాయి. ఓన్లీ కన్జ్యూమర్కి ఇస్తున్నాము, కస్టమర్కి యూజ్ చేస్తున్నాం. అంటే ఒక రకంగా రూమర్స్ ఉన్నాయి, గ్యాస్ కొరత వస్తుంది వస్తుంది అంత ఫ్యామిలీ అయితే ముందు కనిపిస్తుందా? ఎవరైతే ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీకి తగ్గ గ్యాస్ అయితే మీరు తీసుకున్నారు. ఫ్యామిలీ తగ్గ గ్యాస్ అయితే ఇస్తున్నాం. ఫ్యామిలీ ఏంటంటే కొంతమందికి కనెక్షన్లు ఉండవు, బయట ఊరి నుంచి వస్తారు. వాళ్ళకి ప్రూఫ్స్ అనేది వాళ్ళ ఊర్లో ఉంటాయి. ఇక్కడ జీవనోపాధి కోసం వస్తుంటారు. వాళ్ళు ఇక్కడ ప్రూఫ్స్ ఉండవు, వాళ్ళకి కనెక్షన్ అనేది ఉండదన్నమాట. వాళ్ళ కనెక్షన్ లేని వాళ్ళు ఏంటంటే నార్మల్గా కనెక్షన్ లేని వాళ్ళు ఏంటంటే మిగతా టైంలో ఈ టైంలో కానీ మిగతా టైంలో బ్లాక్లో ఎంతో కొంత ఇచ్చి ఎక్స్ట్రా 100-200 వచ్చి తీసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే ఆ విధంగా తీసుకుందామన్నా గ్యాస్ దొరకట్లేదు. ఓన్లీ కనెక్షన్ ఉన్న వాళ్ళకి గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నమాట. కస్టమర్లకు కూడా ఇబ్బంది అవుతుంది. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అదేంటంటే కనెక్షన్ లేకుండా వాళ్ళు బుకింగ్ చేసి ఉండి వాళ్ళు యూజ్ అయిపోయి గ్యాస్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. 30 days కాబట్టి 30 days వరకు వెయిట్ చేసి మళ్ళీ బుక్ చేసి తీసుకోవాలి. అంతవరకు మరి వాళ్ళ దగ్గర గ్యాస్ అయిపోయినా తీసుకోవడానికి ఇవ్వడానికి జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. నెలకు ఒకటి మాత్రమే. ప్రజెంట్ ఇంతకుముందు ఇచ్చేవారు, ఇప్పుడు నెలకు ఒకటి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అదైనా ప్రజెంట్ ఇబ్బంది అవుతుంది కాబట్టి జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి గ్యాస్ అనేది. ఇది ఈరోజు ఒక గ్యాస్ గోడౌన్ వద్ద వ్యక్తి అభిప్రాయం ఈ రకంగా ఉంది. మనం చూసుకుంటే విశాఖలోని ఎల్పిజి గోడౌన్ కూడా ఉంది, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ గోడౌన్ హెచ్పిసిఎల్ మల్కాపురం ద్వారా. అక్కడున్న తాజా పరిస్థితి మనం తెలుసుకుంటే ప్రతిరోజు కూడా దాదాపు 4000 సిలిండర్లు వేరు వేరు ప్రాంతాలకి కమర్షియల్ వెళ్ళిన పరిస్థితి. అట్లాగే చూసుకుంటే డొమెస్టిక్ సంబంధించి దాదాపుగా 400 లారీల వరకు వేరు వేరు ప్రాంతాలకి తరలి వెళ్లే పరిస్థితి. అయితే నిన్నటికి చూసుకుంటే బుధవారం నాటికి కేవలం 65 లారీలే మాత్రమే బయటకు వెళ్లిన పరిస్థితి. అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో పాటు విజిలెన్స్ అధికారులు మాత్రం పూర్తిగా గ్యాస్ సిలిండర్ల సప్లైపై ఒక నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి. అధికారికంగా ఎవరైతే గ్యాస్ కనెక్షన్ ఉందో వారందరికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా 30 రోజులకి గ్యాస్ సరఫరా ఉంది. గతంలో ఎవరైతే బ్లాక్ మార్కెట్ లో లేక ఇతర మార్గాల్లో తీసుకున్నారో వారికి మాత్రమే ఇబ్బంది ఉండే పరిస్థితి. ప్రజలైతే అంత ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వంట గ్యాస్ కి సంబంధించి కలవరపడాల్సిన అవసరం కూడా ఇక్కడ లేనట్టు మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు సంక్షోభంలో నడుస్తుంది అని చెప్పడానికి ఉదాహరణగా కూడా జరుగుతున్నటువంటి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో కూడా ఏ దేశంతో కూడా సంబంధం లేకుండా ప్రతి దేశం కూడా సంక్షోభంకి వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పుడు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆ దేశాల నుంచి వచ్చినటువంటి గ్యాస్, పెట్రోల్ కొరత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా భారతదేశంలో ఆ కొరత ఎక్కువ అవుతుందని చెప్పేసి గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ఆ గ్యాస్ కొరతకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ప్రజలైతే కొంత ఉపశమనం పొందినప్పటికీ కానీ ప్రజల్లో ఉన్న భయాందోళనలకి మందు లేదు కాబట్టి వారైతే కొంత ముందు జాగ్రత్తగా కోసం ఆ సిలిండర్లు బుక్ చేసుకునే క్రమంలో కూడా ఇప్పుడు అధిక సంఖ్యలో బుకింగ్ వస్తున్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా బుకింగ్స్ కూడా ఆగిపోయాయి, ఆన్లైన్ కూడా పనిచేయట్లేదు అని చెప్పేసి ప్రజలైతే ఆందోళన చెందుతున్న క్రమంలో కూడా ఇక్కడ మనము RTV ద్వారా అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఏంటని తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడికి శ్రీదేవి ఏజెన్సీ దగ్గరకు కూడా రావడం జరిగింది. ఇక్కడ ఇండియన్ గ్యాస్ సప్లై చేస్తున్న శ్రీదేవి గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వచ్చినాము. స్టాక్ అయితే పుష్కలంగా ఉంది. కాకపోతే గత కొద్ది రోజులుగా ఆన్లైన్ పనిచేయకపోవడం వల్ల కూడా పూర్తిగా సుమారు ఒక 3000 మందికి ఇంకా సరఫరా చేయాల్సి ఉంది. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం ఇప్పుడు వరకు కూడా సుమారు 898 రూపాయలు ఉన్నటువంటి ఒక గ్యాస్ సిలిండర్ సుమారు 60 రూపాయలు అంటే 958 రూపాయలు పెంచిన నేపథ్యంలో
ఒక్కసారి కూడా ప్రజలు కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఇంకా సిలిండర్లు కొరత ఏర్పడతాయని చెప్పేసి కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితుల్లో కూడా ఇక్కడ కస్టమర్లు నేరుగా అంటే కొద్ది రోజులుగా పనిచేయకపోవడం వల్ల ఆన్లైన్లో కస్టమర్ నేరుగా ఏజెన్సీ దగ్గరికి వస్తున్నారు. అసలు కస్టమర్గా ఏమనుకున్నారండి? మీకు ఎన్ని రోజుల నుంచి బుక్ చేశారు? అసలు ఎన్ని రోజుల నుంచి మీకు గ్యాస్ రాలేదు? 3 రోజుల ముందు బుక్ చేసాము. ఇప్పటికి గ్యాస్ లేదు, కానీ ఇక్కడే లేదు. వాళ్ళ సరళ కూడా మాకు సహకరిస్తుండ్రు, కానీ ఇక్కడ గ్యాసే లేదు. అంటే అంతకుముందు గ్యాస్ బుక్ చేస్తే ఎన్ని రోజులకు వచ్చేది? ఇప్పుడు అంటే 1 hour లో వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. కొంచెం ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ చేస్తారని అనుకుంటారు. అంటే ఏజెన్సీ వాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారు వాళ్ళు? గ్యాస్ పైనుంచే రావట్లేదు అని చెబుతున్నారు. వాళ్ళు కూడా ఏం చేయట్లేదు. ఇక్కడ గ్యాసే లేదు. ఫస్ట్ అది వచ్చింది కూడా సరిపోవట్లేదు. ఇంకా అంత మించి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పుష్కలంగా ఉంది, దాని గురించి ఆ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎవరైనా బ్లాక్ మార్కెట్ కి వేసుకోమని చెప్పేసి స్టాక్ నిల్వ పెడితే వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చట్టం కూడా చేసే పరిస్థితుల్లో అంటే ఎందుకు ఈ కొరత ఏర్పడిందని, ఎందుకు ఈ డిలే అవుతుంది మీరు భావిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా ఇక్కడైతే గ్యాస్ లేదు కదా, గూడెంలో గ్యాస్ లేదు, లారీలే రావట్లేదు. మనకి కూడా చేయలేదు, ఏజెంట్లు అయితే చెప్తున్నారు రావట్లేదు. ఇది మొత్తానికి గత కొద్ది రోజుల క్రితము ఒక్కసారిగా 60 రూపాయలు గ్యాస్ రేటు పెరిగిన నేపథ్యంలో కూడా గ్యాస్ కొరత ఏర్పడుతుంది అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో కూడా అందరూ ఒకేసారి బుక్ చేయడం వల్ల కూడా సర్వర్స్ కూడా పనిచేయని పరిస్థితిని ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. సుమారు ఒక 3000 మందికి ఇంకా డెలివరీ చేయాల్సి ఉంది, అంతా సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మనం విజువల్స్ లో చూసిన విధంగా కూడా సిలిండర్లు లోడ్లు వస్తున్నాయి, అన్లోడ్ చేసుకుంటూ వాళ్ళకి డెలివరీ ఇచ్చే దానికోసం కూడా గ్యాస్ బాయ్స్ అయితే సిద్ధమైన పరిస్థితి. అయితే ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సూచనల మేరకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు నిలిపివేయడం జరిగింది. ఇంటి అవసరాల కోసం అవసరమైనటువంటి సిలిండర్లు 958 రూపాయలకు అందిస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆ ప్రకటన నేపథ్యంలో కూడా ఇప్పుడు మనము విజువల్స్ లో చూసిన విధంగా కూడా లారీ స్టాక్ అయితే రావడం కూడా జరిగింది. దాన్ని అన్లోడ్ చేసి డిస్పాచ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ అదే విధంగా కూడా అన్లోడ్ అయినట్లకి డెలివరీ అయినట్లకి ఇప్పుడు కూడా ఇక్కడ స్టాక్ అంతా ఏర్పాటు చేసుకొని మొత్తం కౌంట్ చేసి పెట్టి అంటే ఈ ఏజెన్సీ కింద ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో అందరికీ నిండుగా సరఫరా చేసే దానికోసం కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుని ఇక్కడ సిద్ధంగా ఉంచుకున్న పరిస్థితి. అయితే రాబోయే రోజుల్లో ఈ సంక్షోభం మరీ అధికంగా అయితే ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది మటుకి ఇంకా అధికారులు అధికారికంగా చెప్పాల్సిన నేపథ్యంలో కూడా ఇప్పటికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో రానున్న కొన్ని నెలల పాటు మనకి ఎటువంటి గ్యాస్ కొరత ఏర్పడదు. దాని గురించి ప్రజలు భయాందోళనకు గురవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. కాకపోతే ఇప్పటికే కొన్ని హోటల్స్ కి నోటీసులు కూడా ఇచ్చేస్తున్నారు, మేము హోటల్స్ నడిపే పరిస్థితులు లేదు. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ హాస్టల్స్ పీజీ సెంటర్స్ కొన్ని ప్రాంతాల్లో కూడా నిలిపేసిన క్రమంలో కూడా రానున్న రోజుల్లో ఆ సమస్య ఒంగోలు కూడా తాకిద్దని చెప్పేసి హోటల్ యజమానులు కూడా భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో కూడా ఈ రోజు హోటల్ యజమానులు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో వాళ్ళు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఒకవేళ అనివార్యం అయితే పూర్తిగా కూడా సేవలు నిలిపేసేదాని కోసం హోటల్ యజమానులు అయితే ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే దానికోసం ప్రజలకైతే ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కాకుండా సాధారణమైన గ్యాస్ సిలిండర్ అయితే ఎప్పటికప్పుడు అందిస్తాము. కాకపోతే ఈ అధికంగా ఒకేసారి ఒక్కొక్కరు 2-3 కనెక్షన్స్ ఉన్నవారు ఒకేసారి బుక్ చేసుకోవడం వల్ల కూడా సర్వర్స్ బిజీ అయిపోవడం వల్ల కూడా కొద్ది రోజులుగా సర్వర్ పనిచేయలేదు తప్పితే అందులో వేరే ఉద్దేశం ఏమి లేదు. కాబట్టి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి, అదేవిధంగా సమన్వయం పాటించాలని చెప్పేసి కూడా ఏజెన్సీ వారు చెప్తున్న పరిస్థితులు. నుంచి పూర్తిగా గ్యాస్ సిలిండర్ల మొత్తం కూడా ఆపేయటంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతారు. ప్రస్తుతం నేను హోటల్ దగ్గర ఉన్న జనరల్ గా ఇక్కడ రోజు గ్యాస్ సిలిండర్ పైన చేశారు, కానీ ఇప్పుడు ఏర్పడినటువంటి కొరత కారణంగా మొత్తం పొయ్యి మీద చేస్తున్నారు. కట్టెల పొయ్యిని ఉపయోగించి వీళ్ళు చేస్తున్నటువంటి విజువల్స్ లో కూడా మనం చూసుకోవచ్చు. జనరల్ గా దోశలు కావచ్చు, వీటికి మొత్తం కూడా గ్యాస్ అనేది ఎక్కువగా తీసుకుంటారు. సో వాటిని కూడా చాలా వరకు కూడా తగ్గించి చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. జనరల్ గా గ్యాస్ అనేది ఎక్కువగా హోటల్స్ లలో వాడతారు, కానీ గ్యాస్ సిలిండర్ మొత్తం కూడా ఆపేసారు. ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. గ్యాసెస్ బంద్ అయినప్పటి నుంచి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. మేము కూడా ఇంతకుముందుకు మేము ఎప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు ఇన్ని ఇయర్స్లలో. మా స్టేట్ ముందు చూపుకొని కట్టెల పొయ్యిలో చేపిస్తున్నాడు కాబట్టి 2-3 days నుంచి ప్రాబ్లం లేదు. అది కూడా పైన లోపల ఇడ్లీ బొండలు వాటికి యూజ్ అవుతుంది. ఈ దోశ బట్టి కోసం గ్యాస్ కంపల్సరీ కావాలి. గ్యాస్కి చాలా డిమాండ్ అయిపోయింది. మాకు డిస్ట్రిబ్యూటర్ చేసే వాళ్ళు కూడా కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయకపోవడము, సరిగా రెస్పాన్స్ చేయకపోవడము, డెలివరీ చేస్తలేరు. ప్రాబ్లం అవుతుంది చాలా ఫ్యూ డేస్ నుంచి. మాకు కూడా ఇట్లనే కొనసాగితే మేము హోటల్ బంద్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. చాలా మంది నియర్ బై హోటల్స్ లో చాలా మంది బంద్ చేసినారు కూడా ఆల్రెడీ హోటల్స్. బయట అవుతున్న యుద్ధాల ప్రాబ్లమ్స్ కోసము ఇక్కడ మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇట్లా అంటే
30 days వరకు కూడా గ్యాస్ సిలిండర్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఇవ్వద్దంటూ కూడా చెప్పింది. సో 30 days వరకు మేనేజ్ చేయొచ్చా మీరు? కట్టెల పొయ్యితో కావచ్చు, ఇండక్షన్స్ తో కావచ్చు. అంటే రెగ్యులర్ గా గ్యాస్ యూజ్ చేసే వాళ్ళు, మాస్టర్స్ కానీ లోపల వర్క్ చేసే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. గ్యాస్ లేకుండా హోటల్ రన్ చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో దోశలకు కావచ్చు, పూరీలకు ఎక్కువగా గ్యాస్ అనేది కన్జంప్షన్ అవుతూ ఉంటది. సో వాటిని ఏమైనా తగ్గించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఏంటి నెక్స్ట్ ఫర్దర్ గా మీరు? తగ్గిస్తున్నాం మేడం. ఆల్రెడీ మాకు డైలీ 3 to 4 గ్యాసెస్ కన్జ్యూమ్ చేస్తాం మేము డైలీ. సో ఇప్పుడు లోపల మొత్తం ఆ కట్టెల పొయ్యి యూజ్ చేస్తున్నాం కాబట్టి డైలీ ఒక గ్యాస్, మొన్న లాస్ట్ టైం 2 గ్యాసెస్ వేసిపోయినాడు. ఇప్పటి వరకు ప్రెసెంట్ అదే గ్యాస్ ఉంది. ఇప్పుడు అది అయిపోయిందంటే దోశ బట్టి అది కూడా బంద్ చేసుకోవాలి. గ్యాస్ లేని పరిస్థితి నెక్స్ట్. హోటల్స్ రంగం పైన ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుందా దీన్ని? హోటల్స్ కి, హాస్టల్స్ కి రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళకి అందరికీ ప్రాబ్లమే కదా మెయిన్ గ్యాస్. ఇప్పుడు హాస్టల్స్ లో ఉండే వాళ్ళకి, హాస్టల్ వాళ్ళకి, మన హోటల్స్ కి, టిఫిన్ సెంటర్స్ కి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వీళ్ళందరికీ ప్రాబ్లమ్స్. ఫుడ్ బిజినెస్ ఏదైతే రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లం ఎంత త్వరగా క్లియర్ అయితే మంచిగా ఉంటుందని నా ఒపీనియన్. చాలా చోట్ల కావచ్చు ఈ గ్యాస్ కన్జంప్షన్ చేసే వాటిని, దోశ, పూరీలు తగ్గించారు, చాలా వరకు కూడా మూసేశారు. ఇంకా అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ప్రభుత్వం? వీలైనంత త్వరగా ఇట్లా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి కమర్షియల్ గ్యాస్ ని ఈ చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి, టిఫిన్ సెంటర్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి తొందరగా అందేటట్టు చేసి గవర్నమెంట్ కి అదే మంచిది అని కోరుకుంటాం. క్వాంటిటీ ఏమైనా తగ్గించారా? ఎలా మేనేజ్ చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే అదే ఆ కట్టెల పొయ్యిలు ఉన్నాయి కాబట్టి తగ్గించడం అనేది ఏం లేదు మేడం. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఉన్న గ్యాస్ ఒకటి అయిపోయిందంటే మేము దోశ అవన్నీ బంద్ చేసుకోవాలి, ఓన్లీ ఇడ్లీ బోండానే రన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇడ్లీ బోండాకి తక్కువ పడుతుందా మనకు గ్యాస్ అనేది? తక్కువ అంటే గ్యాస్ కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా మేడం. అంటే గ్యాస్ పైన చేసే మాస్టర్స్ కి ప్రాబ్లం అవుతుంది. ఆ కట్టెలో వచ్చే పొగకి వాళ్ళు చేయలేకపోతారు నార్మల్ గా. ప్రజెంట్ అయితే రన్ చేస్తున్నాం 2-3 days నుంచి. అది కూడా మా సైట్ ముందు చూపుతోని అది చేయించినందుకు మేము ఇంకా రన్ చేస్తున్నాం హోటల్. ఎన్ని రోజుల వరకు మీరు మేనేజ్ చేయగలుగుతారు ఇలానే గ్యాస్ రాకపోతే? నార్మల్ గా మేనేజ్ చేయడం అయితే ముందుకు ఇట్లానే చేస్తాము. వీలైనంత త్వరగా గ్యాస్ వస్తే మంచిగా ఉంటుంది. కస్టమర్స్ ఏమంటున్నారు? కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఏమొస్తుంది? కస్టమర్స్ అంటే మాక్సిమం 2 days అవుతుంది మేడం అది యూజ్ చేయడం బట్టి. ఇంకా ఇవ్వలేదు ఐటమ్ ఫాస్ట్ గా రాకపోవడం. అంటే గ్యాస్ ఉంటే లోపల ఇప్పుడు టైంకి ఇడ్లీ బోండా రావడం కానీ అవన్నీ ఫాస్ట్ గా అవుతాయి. కట్టెలు పోయి కాబట్టి ఐటమ్ తొందరగా రాదు. ఎక్కువ గిరాక్ టైంలో ప్రాబ్లం రావడము అట్లా ఇబ్బందులు అవుతాయి. గ్రేటర్ పరిధిలో చూస్తున్నట్లయితే చాలా చోట్ల హాస్టల్స్ మూసేశారు. ఇంకోవైపు అక్కడ మెనూ కావచ్చు వీటిని అనేది కూడా తగ్గించారు. ఎక్కువైతే గ్యాస్ ఏదైతే కన్జ్యూమ్ చేస్తుంటుందో వాటిని మొత్తం కూడా తగ్గించారు. ఇంకోవైపు హోటల్స్ లో సైతము దోశ, అదేవిధంగా పూరి ఐటమ్స్ అనేది చాలా వరకు తగ్గించి కేవలము ఇడ్లీ బోండాలకు మాత్రమే పరిమితం చేశారు. అవి కూడా కట్టెల పొయ్యి మీద చేసింది. ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 48 గంటల నుంచి ఎలాంటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అనేవి బయటికి రిలీజ్ చేయటం లేదు. అండ్ ముందు డొమెస్టిక్ వాళ్ళు కూడా ఇబ్బంది పడేందుకు కూడా అవకాశాలు ఉన్నట్లు కూడా ఒకవైపు అటు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా అటు నగరవాసులు, అటు యాజమాన్యాలు కావచ్చు, ఇటు సామాన్య ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏర్పడినటువంటి కొరత కారణంగా అయితే ఇబ్బంది పడుతున్నారు. వినయతో కలిసి శిల్పార్టీ హైదరాబాద్. ఇప్పుడు ఎలా ఉందంటే మామూలుగా మనకి రోజు 2-3 దొరికేవి మేడం. మన యూజ్గా మామూలుగా కమర్షియల్ సిలిండర్ 2-3 వాడేవాళ్ళము. ఇప్పుడు బాగా దొరకడం లేదు, ఇబ్బంది అయిపోతుంది. చిన్న హోటల్స్, అందులో వర్కర్లకి ఇప్పుడు మనం హోటల్ ఆపేస్తే వర్కర్లు కూడా ఆగిపోతారు. మనతో 10 మంది పనిచేస్తారు. వాళ్ళకి మన్నుంటే ఆధారం. మా ఓనర్ బాగుంటేనే కదా అన్ని చేయగలం. కానీ దాన్ని బట్టి గ్యాస్ దొరకడం లేదు. కానీ బ్లాక్లో దొరుకుతుంది. కానీ అది 3000, 4000, 5000 కమర్షియల్ సిలిండర్ 4000. కానీ చిన్న సిలిండర్ వాడితే గవర్నమెంట్ కంప్లీట్ చేస్తారు. హోటల్స్ వాడకి లేదు కదా, అందువలన దొరకడం లేదు. అందువల్ల చాలా స్ట్రగుల్ పడుతున్నాం. 4-5 days అయింది, 1 week వరకు అవుతుంది. కానీ ఏదో మాతో ఉన్న వరకు వాడుకుంటున్నాం. కానీ బయట దొరకడం లేదు. అసలుకి డబ్బులు ఎక్కువ ఇస్తామన్నా దొరకడం లేదు. షాప్ మూసేస్తుంది. మాతో ఉన్న వర్కర్లు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పాపం. ఏమి చేయలేకపోతున్నాము. ఊరికి వెళ్ళి ఇంకా అదే మన వ్యవసాయం మనం చేసుకోవడమే, అంతకుమించి ఏం లేదు. మళ్ళీ మొదటికే అదే కట్టలు పోయి ఊరికి వెళ్ళిపోవడమే. వాళ్ళకి ఏముందండి పాపము. పీజీల్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ నోటీస్ ఇచ్చేసినారు. ఫుడ్ ఏదంటే అది ఉండదు, లిమిట్స్. ఓన్లీ రైస్ ఐటమ్ ఏదంటే అది కూడా ఇవ్వడం వాళ్ళు కూడా గొప్పే పాపం. వాళ్ళకి ఏదైనా అవైలబుల్ ఉంటే వాళ్ళు ఇస్తారు, లేకుంటే వాళ్ళు ఏం చేయలేరు కదా. ఉంటే వాళ్ళ పాపం ఎప్పుడు కానీ మనకి ఇచ్చేస్తారు.
లేకుండా మనం ఏం చేయలేము. లేదండి, ఆపేసినాం చాలా వరకు ఆపేసినాం ఐటమ్స్. ఓన్లీ దోశ ఇడ్లీ ఒకటి నడుపుతుంది, అది కూడా ఈ రోజు రేపటి వరకు నడుస్తుంది. ఒకవేళ ఒకటో రెండో మిగిలినాయి నైట్ వరకు నడుపుతాం, రేపు ఎల్లుండి ఇంకా ఆపేయగలం. అంతకు మించి ఆపేస్తే 15 మంది ఆగిపోతాం మేము. గ్యాస్ అయితే పెరిగింది బ్లాక్లో, మేము రేట్ అయితే ఏం పెంచలేదండి. అదే 40 రూపాయలు ఇడ్లీ ప్లేట్. ఇప్పుడు గ్యాస్ మనకి 5 గ్యాస్ వస్తున్నప్పుడు ఇప్పుడు 3 వస్తుంది గ్యాస్. మనకి 3 గ్యాస్ వేసినప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. ఐటమ్స్ కొంచెం బంద్ చేయాలి. పూరి అన్ని దోశ గీసే బంద్ చేసుకొని పెట్టుకోవాలి అంతే. రోజు మాకు 5 గ్యాస్ వస్తుందండి. 5 గ్యాస్ ఉంది, ఇప్పుడు 3 గ్యాస్ వస్తుంది. అవి మధ్య మధ్య బంద్ చేస్తున్నాం అంతే. మధ్య దోశ పూరి అన్ని బంద్ చేసి నడిపిస్తున్నాం. ఇప్పుడు బంద్ చేస్తున్నారు, కొన్ని ఐటమ్స్ అయితే బంద్ చేస్తున్నారు. కొద్ది ఐటమ్స్ బంద్ చేసి నడిపిస్తున్నారు. కస్టమర్ ఓకే ఉన్నది ఐటమ్ తినిపోతారు అంతే, ఇంకేం చేస్తారు. అది ఏం చేయలేక రాదు మనకి. ఆల్రెడీ ఎక్కువ బండి అన్ని ఎక్కువ అయిపోయింది. మొత్తం బండి ఎక్కువ ఉంది, బండి వాళ్ళే తినేస్తారు. మొత్తం హోటల్ ఎవరు రాదు ఇప్పుడు, ఎక్కువ మంది ఉన్నది. ఇంకా ఎక్కువ రేట్ వేస్తే మొత్తం ఇంకా గిరాకీ రాదు, ప్రాబ్లం అవుతుంది అంతే. అదే ఏం చెప్పాలంటే ఇక గ్యాస్ ఇంకా రాకుంటే మన హోటలే బంద్ అవుతుంది. ఇంకేం ప్రాబ్లం ఉంది, హోటల్ బంద్ చేసుకోండి. ఇంకా జీతము రెంట్ అన్ని మనకి ప్రాబ్లం అవుతుంది అంతే, చేయితోటి పోతుంది అంతే. డైలీ ఒక 60 వేలు ఖర్చు ఉంటుంది, 50-55 వేలు ఖర్చు ఉంటుంది మెయింటెనెన్స్ మొత్తం. అదన్నీ మన చేయితోటి పోతుంది మొత్తం, ఇంకేం లేదు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడుతుందని చెప్పి గ్యాస్ కంపెనీల ముందు క్యూ కట్టిన పరిస్థితి నెలకొంది. గతంలో అయితే ఇట్లా బుక్ చేయగానే ఇట్లా సిలిండర్ వస్తుండే, కానీ ఇప్పుడు మేము క్యూ లైన్లు పట్టాల్సిన పరిస్థితి అని చెప్పి ఆందోళన చెందుతున్నారు వినియోగదారులు. ఇక్కడ చూడొచ్చు, ప్రధానంగా క్యూ లైన్లో పట్టిన పరిస్థితి ఉంది. ఎందుకంటే యుద్ధం కొనసాగుతుంది, యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడుతుందనే భయాందోళనలు కూడా కలిగాయి. ఇప్పటికే హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో హోటళ్ళన్నీ కూడా మూసేసిన పరిస్థితి, కమర్షియల్ సిలిండర్ లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ క్యూ లైన్ లో ఉన్నారు. ఎప్పుడు వచ్చినా ఏంది పరిస్థితి? గ్యాస్ అక్కడ యుద్ధం జరగడం వల్ల ప్రాబ్లం వస్తుంది. 6:30కు వచ్చి వెయిటింగ్ లో ఉన్నాము ఇక్కడ గ్యాస్ కోసం. ఆన్లైన్ లో బుక్ చేసినాము, అయినా కానీ గ్యాస్ దొరకకొచ్చింది. ఆఫీస్కి రండి, క్యూలో ఉండండి చెప్తున్నారు. ఇప్పుడు 6:30 నుంచి ఇంకా లైన్ కూడా రాలే నాకు. అంటే ఇంతకు ముందు ఎట్లా తీసుకునేవాడు? ఇంతకు ముందు ఇంటికి వస్తుండే, ఇప్పుడు లైన్ లో నిలబడితే కూడా దొరకకొచ్చింది. ఆగండి 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 అని బయట, ఆగండి అని బయట తోసేస్తున్నాం. లైన్ ఉంది. మీరు చెప్పండి ఏమైంది? ఇంకోటి సార్, నేను వారం నుంచి నేను గ్యాస్ అయిపోయింది, బుక్ చేద్దామని చెప్పేసి నేను బుక్ చేస్తున్నా. ఆ నెట్వర్క్ ఇష్యూ వల్ల నేను 5 కావచ్చు అని నేను అనుకుంటున్నా. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ మళ్ళీ నేను కస్టమర్ కేర్కి కాల్ చేస్తే మెసేజ్ వచ్చింది, ఆల్రెడీ గ్యాస్ డెలివరీ అనేది వచ్చింది. అసలు నేను బుక్ చేయలేదు, డెలివరీ అనేది మెసేజ్ వచ్చింది. అది 24 వచ్చింది, నేను చూసుకోలేదు. ఈ రోజు ఎందుకు మళ్ళీ బుకింగ్ అయితే అని చెప్పేసి నేను చెక్ చేసుకున్నాను. అంటే ఆల్రెడీ గ్యాస్ డెలివరీ అని చెప్పేసి చూపిస్తుంది. నేను గ్యాస్ తీసుకోలేదు, తీసుకుంటే ఎందుకు వస్తా సార్? 24 డెలివరీ వచ్చింది ఆల్రెడీ. సరే, నువ్వు గ్యాస్ తీసుకోలేవు, డెలివరీ వచ్చింది. ఇప్పుడు వాళ్ళని అడిగినావా? అదే అడుగుదామని వెళ్తున్నా, లైన్ ఇచ్చున్నా, అదే అడుగుదామని చెప్పినా. ఏంది వాళ్ళకి ఫోన్ చేసిన, అతనికి డెలివరీ బాయ్కి ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదే అంటుండు. నా సంబంధం లేదంటున్నారు. మొత్తంగా చూడొచ్చు, ఇంకా మరికొంతమంది క్యూ లైన్ లో ఉన్నారు. దీనికి అంతటికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఈ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు ఎందుకోసము చెప్పండి. మీరు క్యూ లైన్ లో ఉన్నారు కదా, అసలు గ్యాస్ దొరకదా అని ఉన్నారు? అది కూడా గ్యారంటీ లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పిల్లల ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చాలా కొంచెం హోటల్కి సర్వీస్ మానేసి ఈ బ్రోకర్ పని బంద్ చేసి కొంచెం ఏంటంటే ఇంటి వరకు గ్యాస్ సప్లై చేస్తే బాగుంటుంది. పిల్లలకి ఎగ్జామ్ చాలా అయితే వాళ్ళు కూడా డిఫెండ్ అయిపోతారు. పొద్దున వంట వేసి పంపించాలంటే మళ్ళీ ఎగ్జామ్ కూడా ఫెయిల్ అయిపోతారు. చాలా రిస్కులో పడతాయి. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొంచెం జాగ్రత్త రిస్క్ తీసుకొని గ్యాస్ సప్లై చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు క్యూ లైన్ లో ఉన్నవారు. చెప్పండి, అసలు ఎప్పుడు వచ్చినావు క్యూ లైన్ లో, ఏంది నీ పరిస్థితి? సార్, నేను గ్యాస్ బుక్ చేసి 5 days అయింది. సాటర్డే నైట్ లో బుక్ చేసిన. నాకు సాటర్డే బుక్ చేసినాక 1 days ఒక రోజులో వస్తుండే. ఇప్పుడు 5 రోజులు వస్తే బుక్ చేస్తే కూడా బుకింగ్ అయిపోయింది అంటున్నా, ఇంకా వస్తలేదు. बुकिंग చేసి కూడా లైన్ లో వచ్చి నిలబడుతున్నారు. నిలబడి बढ़ती लाइन में खड़े ना पड़ रहा। और उसके अलावा भी जो है ना घर वहाँ पे आ रहे, होटलों में डाल रहे, बेच रहे, ब्लॉक करके जा रहे। स्टार्टिंग में 1200 में बेच रहे, 1500-1700 में बेच रहे। लाके गैस वाले आ रहे जरूर, मगर फोन आ रहा नहीं, थोड़ा कैलेंडर आया बोल के बोल रहे नहीं।
మొత్తానికి చూడొచ్చు కంపెనీ వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు దీనికి అందరికి సంబంధించి ఇక్కడైతే ఉదయం నుండి బారులు తీరిన జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ మాకు సిలిండర్ బుక్ అయింది, మాకు 24 తారీఖు నాడు సిలిండర్ బుక్ అయింది, కానీ మాకు డెలివరీ కాలేదు అని చెప్తున్న పరిస్థితి. దీనివల్ల వీరికి అడగతందుకు వచ్చాము. ఉదయం నుండి కూడా ఇక్కడ క్యూ లైన్ లో పట్టిన పరిస్థితుల్లో ఎంతో ఇబ్బందులు ఉన్నాయి. దీనివల్ల ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం దీనికి అందరికి సంబంధించి ఈ క్యూ లైన్ లో ఇబ్బందులు కాకుండా చూసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్తున్నారు. ఇక్కడ మనం గ్యాస్ కంపెనీలోకి లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ చాలా మంది క్యూ లైన్ లో ఉన్న పరిస్థితి. అసలు ఇక్కడ ఏముంది దీనికి అందరికి సంబంధించి కౌంటర్ల వద్ద అసలు క్యూ లైన్ ఉంది, దీనికి ఏం పరిస్థితులు ఉన్నాయని అడిగితే తెలుసుకుందాం. ప్రధానంగా మొత్తానికి చూడొచ్చు ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనే కోణంలో కూడా వారిని అడిగే ప్రయత్నం అయితే చేయొచ్చు. మొత్తానికి చూడొచ్చు నిజామాబాద్ జిల్లాలో గ్యాస్ కొరతతో అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు ఈ గ్యాస్ కొరత అసలు ఎందుకు ఏర్పడింది, ఈ కొరత నిజంగానే కొరత ఉందా లేదంటే ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? గ్యాస్ కోసం వచ్చిన వారు మీరు ఎప్పుడు వచ్చారు గ్యాస్ కోసం? మార్నింగ్ వచ్చాను, నేను 7th నాడు బుక్ చేశాను, ఇప్పుడు రాలేదు. దాని పొజిషన్ ఏందో కనుక్కుందామని వచ్చాను. 7 తారీఖు నాడు బుక్ చేశాను, ఎప్పుడు నెక్స్ట్ డే వస్తుండే, రాలేదు. ఇప్పుడు ఇక్కడికి వస్తే రిసిప్ట్ తీసుకుని అక్కడికి పోయి తెచ్చుకోండి అంటున్నారు. ఇంతకు 1 డేలో వస్తుండే, ఇంటికి వస్తుండే. బుక్ చేసిన రాత్రి బుక్ చేసిన పొద్దుగాల వస్తుండే. సమస్య ఏంటంటే వీళ్ళకే తెలియాలి కదా, ఎవరికి మాట్లాడినా అన్నీ ఎవరు ఫోన్లు చెప్తలేరు. లోపలికి వద్దామంటే లేదు, ఇప్పుడు వస్తే మీరు పోయి తెచ్చుకోండి అని చెప్పి రిసిప్ట్ ఇస్తున్నారు. ఇది సంగతి. మరి వేరే జాగాలు అయితే అన్ని జాగాలు అపార్ట్మెంట్లు HP కానీ అవి కానీ బుక్ చేయగానే వచ్చేస్తున్నాయి. ఇది మాత్రం రావట్లేదు. మొత్తానికి చూడొచ్చు ఇక్కడ ఎంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అసలు గ్యాస్ కు సంబంధించి ఎప్పుడు వచ్చినావు? నేను 8వ తారీఖు బుక్ చేసిన అన్న, అది కూడా రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఆఫీస్కి వచ్చినప్పుడు అడుగుదామని, ఇప్పుడు మేడం అంటూ కొంచెం ఆగు అని. ఇప్పుడు గ్యాస్ లేదు, ఇంట్లో పరిస్థితి ఎట్లుందంటే ఖతర్నాక్ ఉంది. బయట పోయి తీసుకొస్తామంటే 1700 1800 ఇస్తాను కానీ లేదు. నేను బోధన కూడా పోయినా, బోధన పోయి అడిగితే 2000 ఇస్తా అన్నా కానీ లేదు. ఈ పరిస్థితి ఎట్లా ఉందంటే మొత్తం కట్టెల మీద నిన్నటి నుంచి కట్టెల మీద వండుతున్నాం. అసలు ఎందుకు కొరత ఏర్పడింది అనుకుంటున్నాం? మాకే తెలియదు అన్న, ఇది బయట అదేమో నడుస్తుందంట దాని కారం. అది ఇరాన్ అది ఎవరు వాళ్ళది మన ఇండియా రాసి తీసుకొచ్చి ఇది ఒకటి మన మోదీ సర్కార్ ఏం చేస్తుండో ఏమో అర్థమైతే నాకైతే. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే హార్మోజ్ జలసంధి నుండి ఇక్కడ క్లోజ్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ గ్యాస్ అనేది భారతదేశానికి దిగుమతి కావడం లేదు. దీంతో పాటు 40% మాత్రమే భారతదేశంలో ఇక్కడ దేశీయంగా ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో ఇంతమంది జనాభాకు గ్యాస్ కొరత తీవ్రంగా ఉందన్నటువంటి ఒక ఆలోచనలు ఆరోపణలు అలాగే కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు వస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కూడా గ్యాస్ సరఫరా సరిగా లేకపోవడం వల్ల హాస్టళ్లు మూతపడుతున్నాయి, బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ అవుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఇప్పటికే కొంత ఇబ్బందులు తలెత్తుతున్నట్టుగా కొంతమంది హాస్టల్స్ మూసివేస్తున్నారు. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ అలాగే డిన్నర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్పడం కూడా దీని యొక్క పరాకాష్ఠకు తీవ్రతకు అద్దం పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్లో చూసినట్టయితే అనేక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి వరంగల్ లాంటి సెకండ్ టైర్ సిటీలో కూడా అనేక ఇబ్బందులు కూడా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే గ్యాస్ బుకింగ్లకు కొరత కూడా ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో గ్యాస్ బుకింగ్ కూడా 20% ఎక్కువగా అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముందు జాగ్రత్తలో భాగంగా ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ప్రీ బుకింగ్ చేసుకోవడం వల్ల కూడా గ్యాస్ సంక్షోభం తలెత్తుతుందన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఏం జరుగుతుందో చూద్దాం. మనం చూస్తున్నాము ఇక్కడ ప్రస్తుతానికి జనగామ టౌన్లో ఉన్నాము, ఇక్కడ అక్షయ హోటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఇక్కడ కస్టమర్స్ వచ్చేటువంటి వాళ్ళు కూడా మనం ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటారా, మరి రాబోయే రోజులు ఎట్లా ఉంటుంది, ప్రస్తుతానికి కొంతమంది కస్టమర్స్ని కనుక్కొని ఆ తర్వాత హోటల్ యాజమాన్యాలు అలాగే చిన్న చితక హోటల్స్ ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి కొంతమంది ఇక్కడ రెగ్యులర్గా హోటల్కి వెళ్తూ ఉంటారు, చిన్న చిన్న విషయాలకు కూడా టీ తాగడానికి అలాగే టిఫిన్లు చేయడానికి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి కస్టమర్స్ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి చూద్దాం. అన్న, ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్కు సంబంధించి కూడా కొంత సంక్షోభం ఉందన్నటువంటి విషయాలు తెలుస్తున్నాయి. దీనిపై మీ రియాక్షన్ ఏంది? నిజంగా గ్యాస్ కొరత ఉందా లేదా? మీకు అనిపించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారా మీరు? ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను పరిశీలించి చూస్తే కనుక ఈరోజు సామాన్యులకు అనేకమైన ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉన్నదని మనం అనుకుంటున్నాం. మరి గ్యాస్ కొరత ఏర్పడితే హాస్టల్లే కావచ్చు, హోటల్లే కావచ్చు, మరి సాదాసీదా వ్యక్తులకు అనేకమైన ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఉంటాయని మనం భావిస్తూ మరి భవిష్యత్తులో విద్యా వ్యవస్థకు వస్తే హాస్టళ్ళు కావచ్చు, మిగతా ఇతరతరలు కావచ్చు, అనేకమైన ఆటుపోట్లు ఏర్పడతాయని మేము భావిస్తూ మరి వేరే దేశాల్లో యుద్ధం జరిగితే మన రాష్ట్రంలో కావచ్చు, మన ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి వరకు గ్యాస్ కొరత గురించి ఏమాత్రం పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడతా ఉన్నది.
మరి ఇలా అయితే మరి భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది. మరి పరిస్థితులు ఇప్పటికే వాటర్ సమస్యలో ఒక భాగంగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో చూస్తే ఎండలు ముందు వరుసలు ఇంకా ఎండలు రానున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడే ఈ గ్యాస్ కొరతకు ఏర్పడితే ఇబ్బంది అవుతుందని ప్రజలుగా మేము భావిస్తూ ఉన్నాం. మరి మీడియాతో మాట్లాడడం జరుగుతోంది. నా పేరు రవి. మేము మహాజన సోషలిస్ట్ పార్టీ ఒక కార్యకర్తలుగా మాట్లాడుతూ ఉన్నాం. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తున్నది ఏంటంటే ఒక గ్యాస్ ఒకటే కాదు, రాబోయే ఎండాకాలంలో కూడా అనేక సమస్యలు కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటున్న నేపథ్యంలో వీటన్నిటి కూడా ఒక ప్రివెంటివ్ మెజర్స్ అంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ కూడా చెప్తుంది ఇట్లాంటి ప్రస్తుతానికి ఎట్లాంటి కొరత లేదని చెప్తున్నారు. కానీ ఎక్కువగా బుకింగ్లు కావడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని చెప్పి ఇక్కడ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి హోటల్లో ఎట్లాంటి పరిస్థితుల్లో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ అక్షయ హోటల్ దగ్గర ఎందుకంటే టీ స్టాల్స్ దగ్గర నుండి మొదలు పెడితే టిఫిన్ సెంటర్లు అలాగే బయట 5 స్టార్ హోటళ్ళు కూడా ఎట్లాంటి ప్రభావానికి లోను కాబోతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జీవనోపాధి దినదినం పని చేసుకుంటేనే వాళ్ళ యొక్క జీవనోపాధి గడుస్తుంది. మరి గ్యాస్ లేకపోతే ఎట్లాంటి పరిస్థితి ఉంటాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం మాట్లాడదాం. बोले भाई तो अभी गैस तो कम आ रहा बोल के बोले, एक दिन में कितना गैस आपको यूज़ करते? अगर गैस नया है तो आपका जीवन कैसे चलता? गैस नहीं है तो बहुत प्रॉब्लम आ रहा, हम लोग को बहुत परेशानी में है. फिर भी हम इतना दूर से आए काम करने के लिए, फिर भी वो गैस नहीं आया तो बहुत हम लोग बहुत तकलीफ हो जाता. फिर प्रॉब्लम बहुत से ज़्यादा हो जाता. हम इसलिए हमारा थोड़ा गैस बराबर हो जाता, थोड़ा कुछ प्रॉब्लम नहीं चल पाता. घर सबके लिए सब अच्छा रहता है ऐसे. अभी तो कुछ प्रॉब्लम है क्या गैस के लिए? क्या अभी फायदा हुआ क्या? गैस तो अभी ठीक नहीं आ रहा, बहुत प्रॉब्लम है अभी आ रहा. प्रॉब्लम तो एक दिन चले जाता, इसलिए प्रॉब्लम हो जा रहा गैस के लिए. ओके ओके. अभी एक दिन में कितना गैस चलेगा आपको? एक दिन में नहीं आता, 2 दिन में एक ही गैस खत्म हो जा रहा. 2 दिन में एक खत्म हो जा रहा. हाँ 2 दिन में खत्म हो जा रहा. इसलिए प्रॉब्लम आ जा रहा. वही है गैस नहीं है हमारा पास. थोड़ा अभी चल रहा. एक दिन बंद कर देता, फिर आधा घंटा में थोड़ा लगा कि फिर आधा घंटा बाद फिर बंद करता, फिर चालू करता. इसलिए चला रहा है ऐसे ही. अभी तो बुकिंग करने के लिए थोड़ा मुश्किल हो रहा. अभी पूरा गैस बंद हुए तो कैसा चलता आपका जीवन? फिर तो हम क्या करना, गैस नहीं होता तो बंद करना पड़ेगा दुकान. इसलिए कहाँ से अभी तो बहुत प्रॉब्लम हो जाता हम लोग को. गैस हो तो थोड़ा చల్ జాతా है. ఓకే ఓకే. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఎందుకంటే దూర ప్రాంతాల నుండి కూడా వాళ్ళు జీవనోపాధి కోసం ఒక్కొక్క దగ్గరికి వెళ్తూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు గ్యాస్ అనేది కూడా ఒక జీవితాలను కూడా ప్రశ్నార్థకంగా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలన్నటువంటి ఒక సందిగ్ధం. వాళ్ళకి తెలిసినటువంటి విద్యతోటి జీవనోపాధి కలుపుతున్నారు. ఇక్కడ టీలు అమ్ముకుంటూ బతికేటువంటి కొన్ని కుటుంబాలు కూడా చాలా ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. మరికొంతమందితో మనం మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది, అసలు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కొంత కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ఒకసారి మనం చూద్దాం. ప్రస్తుతానికి మనం కొంతమంది మనం మాట్లాడదాం. అసలు ఎట్లా ప్రీ బుకింగ్స్ ఉన్నాయా, అసలు గ్యాస్ కొరత కనిపిస్తుందా, ఇప్పటి వరకు ఏమైనా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు నిజంగా మనకు అనుకున్న సమయానికి వస్తున్నాయా, కొరత ఉన్నట్టు ఏమైనా మీకు కనిపిస్తుందా? కొరత ఉన్నది, కొద్దిగా రేట్లు కూడా పెరిగినాయి. ఎంత పెరిగిందన్న? 150 అంత పెరిగినాడు. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు గ్యాస్ కొరత ఉన్నప్పుడు కొంత అన్ని అంటే ఇదివరకు ఉన్నంత కాన్ఫిడెంట్గా మనము హోటల్స్ నిర్వహణ చేయలేము. ఒకవేళ గ్యాస్ బంద్ అయిపోతే ఎట్లా ఉండే పరిస్థితి ఉంటుంది? హోటల్ బంద్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఏమైనా ఎఫెక్ట్ పడదా? ఇప్పుడైతే ఏం లేదు, ఇంకో 1 మంత్ 15-20 డేస్ అయితే కొరత ఏర్పడుతుందని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే కొంతమంది ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు, అడ్వాన్స్ నిల్వలు పెట్టుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు. దీంతో నిజంగా అవసరం ఉన్నటువంటి ఎమర్జెన్సీ సర్వీస్లకు కూడా ఇబ్బంది అంటున్నారు. మరి ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయా? చెప్పలేము. ఉంటే ఉద్యమం ఇలా జరిగితే ఉండొచ్చు కూడా. ఓకే ఓకే. ఇప్పుడు జనగం వ్యాప్తంగా మొత్తం ఎన్ని హోటల్ ఉన్నాయి, దీని ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది? అంటే హోటల్స్ అంటే ఏం ఉన్నాయో తెలియదు మనకు. ఓకే ఓకే. ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూడొచ్చు ప్రతిదీ కూడా ఎమర్జెన్సీ సర్వీస్లకు కూడా కొంత మినహాయిస్తున్నది ప్రభుత్వం. ఇక్కడ హోటళ్ళు అలాగే టీ స్టాల్స్లు ఇవన్నిటికీ సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నది. ఇక్కడ ప్రభుత్వ నిర్వహణకు సంబంధించినటువంటి హాస్టల్స్ అలాగే ఇప్పుడు హాస్పిటల్స్ ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా కొంత ఎమర్జెన్సీ సర్వీసులను దృష్టిలో పెట్టుకుని ఒక ఇనిషియేషన్ తీసుకుంటున్నది. కానీ యుద్ధం మాత్రం కంటిన్యూగా కొనసాగితే
రేపు హార్మోస్ జలసంధిని కనుక ఓపెన్ చేయకపోతే ఇప్పటికే అనేక వాహన నౌకలు కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి సిలిండర్లు అంటే గ్యాస్ సరఫరా ఆగిపోతే మొత్తం ఒక సంక్షోభమే తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు లేచిన దగ్గర నుండి టీ నుండి మొదలు పెడితే డిన్నర్ వరకు ప్రతి ఒక్కటి కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టుగా ఎంత కష్టపడినా తిండి లేకపోయినా ఇబ్బంది ఉంటుంది. కానీ అట్లాంటిది దానికి మూలమైనటువంటి గ్యాస్ నిల్వలు కూడా సరిగా లేకపోతే అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. అమెరికా ఇరాన్ యుద్ధం బయటి దేశాలపై ప్రభావం పడింది. ముఖ్యంగా భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మనం చూసినట్టు కనుక అయితే గ్యాస్ ఇబ్బందులు కొనసాగుతున్న పరిస్థితి. మనం ప్రస్తుతం ఒక హోటల్ వద్ద ఉన్నాం. హోటల్ వద్ద తాజా దృశ్యాలు చూపెడుతున్నాం. డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్ అంటే కమర్షియల్ తో పాటు ఇంట్లో రెగ్యులర్ గా వాడే సిలిండర్ ఖరీదులు ఒకసారి చూసినట్టు కనుక అయితే 2170 ఏమో కమర్షియల్ గ్యాస్ ఉంది, అటు ఇంట్లో 950 అని చెప్తున్నారు. మనతో పాటు ఆ హోటల్ నడిపిస్తున్న మిత్రులు ఉన్నారు. రోజు ఎంత గ్యాస్ వాడతారు, ప్రస్తుతం పరిస్థితి ఎట్లుంది తెలుసు అన్న? ఎంత గ్యాస్ వాడుతున్నారు రోజు? రోజుకు 2 గ్యాసులు వస్తాయి. కొద్దిగా ఇబ్బంది జరుగుతుందని ప్రచారం ఉంది. ప్రస్తుతానికి అయితే మనకు అందుబాటులోనే ఉంది. ఏందన్న అంటే మీరు ఎక్కువగా గ్యాస్ వాడతారు కదా, ఈ రోజు 2 లేదా 3 ఇప్పుడు ఏమన్నా కొద్దిగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా? గ్యాస్ వాడకం కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, అడ్జస్ట్మెంట్ చేసుకోమని చెప్తున్నారు. అంటే ఉన్న దాంట్లోనే కొంచెం ఎక్కువ కాకుండా తక్కువ యూజ్ చేయమని చెప్తున్నారు. 3 అడిగితే 2 ఇస్తున్నారు, 4 అడిగితే 2 ఇస్తున్నారు. అట్లా అంటే కొంత స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ముందే చెప్పారు జాగ్రత్తగా వాడండి, వస్తే లేవు అని చెప్పారు. ఇది పరిస్థితి. అయితే మనం ఒక టిఫిన్ సెంటర్ లో ఉన్నాం. టిఫిన్ సెంటర్ లో తాజా పరిస్థితి అయితే చాలా క్లియర్ గా చెప్తున్నారు. రోజు 3 నుంచి 4 వాడే గ్యాస్, అక్కడ గ్యాస్ కూడా చూపెట్టచ్చు. అయితే ఇటు చూడొచ్చు, ఇదంతా కూడా గ్యాస్ తో నడిచే పని. ఇక్కడ కూడా గ్యాస్ లేకుండా పని నడవదు. ముఖ్యంగా టిఫిన్ సెంటర్లు, హోటల్లో ఈ ప్రభావం ఎక్కువగా పడింది. మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా గ్యాస్ తో నడిచే ఒక ప్రధానమైన పొయ్యి అని చెప్పుకోవచ్చు. ఒకసారి మాస్టర్ తో కూడా మాట్లాడిద్దాం. మాస్టర్కి అయితే పక్కా ఒక ఐడియా ఉంటుంది, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎన్ని గ్యాస్ వస్తుంది మన దగ్గర? 3-4 గ్యాస్లు ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉందా? ఏమైనా చెప్పిండా? కంట్రోల్ చేసుకోమని జాగ్రత్తగా వాడుకోండి కొంచెం అని చెప్తుంది. బయట గ్యాస్ కూడా కొద్దిగా ఇబ్బంది ఉన్నదంట. తెలుసా ఎందుకు ఇబ్బంది జరుగుతుందో? యుద్ధ ప్రభావం. ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నాం మరి గ్యాస్ నెమ్మదిగా కొంచెం చూసి వాడుతున్నాం. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇంతకుముందు 3 వాడేది, ఇప్పుడు ఎట్లా 2.5 వరకు వస్తుంది. ఇది పరిస్థితి. ఇదంతా కూడా కమర్షియల్ గ్యాస్ పరిస్థితి. అయితే భారతదేశ వ్యాప్తంగా ఈ ప్రభావం ఇప్పుడు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గురించి మనం ఒకసారి చూసినట్టుగా అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా కనబడుతుంది. మనతో పాటు ఒక మిత్రుడు కూడా ఉన్నాడు, మాట్లాడిద్దాం. అన్న, ఎట్లా చూడొచ్చు గ్యాస్ షార్టేజ్ అయింది, ఇబ్బందికర పరిస్థితి మారింది? ఇప్పుడు ఎట్లుందంటే రాష్ట్రంలో అటు కేంద్రంలో 2 జాతీయ పార్టీల చేతిలో అధికారం ఉంది. అయితే 2 జాతీయ పార్టీలకు ముందస్తు ప్రణాళిక కానీ ముందస్తు ఆలోచన కానీ అంటే లేదు. వాళ్ళకి ఏదైతే గ్యాస్ కొరత అనేది ఏర్పడుతుందనే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగానే వాళ్ళకి కావాల్సినటువంటి నిల్వలను తెచ్చిపెట్టుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎరువుల విషయంలో ఇదే రకంగా చేతులు ఎత్తేస్తుంది, గ్యాస్ విషయంలో ఇదే రకంగా చేతులు ఎత్తేస్తుంది, విత్తనాల విషయంలో కూడా ఇదే రకంగా చేతులు ఎత్తేసి ప్రజలు ఏ గంగలన్నా పోని మాకెందుకు, మా పాలన మాకు కొనసాగుతూ ఉన్నది, మాకెంత మీకెంత అని చెప్పేసి అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రితో సహా పంచుకునే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు తప్పితే ఏదైతే ప్రజలకు కానీ వ్యాపారస్తులకు కానీ నిత్యావసరమైనటువంటి గ్యాస్ సరఫరాలో మాత్రం ఫెయిల్ అయిన అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఇలా 900 ఉన్న గ్యాస్ను 1500, 1600 బ్లాక్లో అమ్ముతా ఉన్నారు. ఈ బడ్డను మోయాల్సింది సామాన్య మానవుడే. ఒకవైపు ఏదైతే కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయో 2170 రూపాయలు ఉంటే రేపు అది 3000కు పోద్దు, 4000కు పోద్దు. ఎందుకంటే ఒక హోటల్ కానీ ఒక రెస్టారెంట్ కానీ ఆ గ్యాస్ పైన ఆధారపడి ఉంటుంది. దానిపైన ఆ హోటల్ పైన ఇంకొక 10 కుటుంబాలు బతుకుతాయి. ఏదైతే గ్యాస్ సరఫరా అందకపోవడం వల్ల కుటుంబాలు కూడా రోడ్డు మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఎంతకైనా ధైర్యం చేసి కొనేటువంటి దుస్థితి ఏర్పడుతుంది. దీనికి అంతటికి కూడా అవగాహన లేని, చేతగాని, చిత్తశుద్ధి లేని ప్రభుత్వాల చేతగానితనమే తప్పదు మరొకటి కాదు. ఈ ప్రభుత్వాల చేతగానితనం ప్రజల పాలిట శాపంగా మారింది. 100% ఏదైతే గ్యాస్ నిల్వలు
తగ్గుతున్నాయి అన్నప్పుడు రాష్ట్రానికి కావాల్సినటువంటి స్టాక్ ముందు తెచ్చిపెట్టుకోవాల్సినటువంటి దాంట్లో విఫలమైంది కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి నెలకొంది. ఏంటంటే ఇదంతా కూడా గ్యాస్ కొరత ఉంది అనే ఒక భూమి లేపి ఆ వ్యాపారస్తులు కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందని కూడా ఒక ప్రచారం ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు గతంలో 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ఇవాళ 1000 రూపాయలకు చేరింది. 1200, 1300 ఉన్నటువంటి కమర్షియల్ గ్యాస్ ఇవాళ 2000 దాటి 3000 దగ్గరికి పోతా ఉన్నది. అయినా సరే సరైన సప్లై లేదు. ఏదైతే గ్యాస్ బుకింగ్ కోసం మిస్ కాల్ సిస్టమ్ ఉండేది ఆ సిస్టమ్ మొత్తానికే పనిచేయట్లేదు. లేదు మాన్యువల్ ప్రకారం బుక్ చేసుకుందామంటే దాన్ని కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. మరి పోనీ ఎవరింటైనా గ్యాస్ అయిపోయి మాకు గ్యాస్ ఇవ్వండి అని చెప్పేసి గ్యాస్ గోడౌన్ దగ్గరికి పోతే మీ బుకింగ్ లేకుండా మేము ఇవ్వమంటున్నారు. అక్కడ బుకింగ్ అయ్యే పరిస్థితి లేదు, బుకింగ్ లేకుండా వీళ్ళు ఇయ్యరు. పోనీ మరి ఎక్కడికైనా పోదామంటే ఎక్కడికి పోయే పరిస్థితి లేదు. నేనేమంటున్నా అంటే మరి ఇంత చేతగానితనంతో ఇంత అవగాహన లేకుండా ఇంత బాధ్యత లేకుండా ప్రవర్తించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఖచ్చితంగా ఇలా హోటళ్ళలో వాళ్ళు కానీ ఇలా గ్రామాలలో కానీ ఇళ్లలో కానీ ఏమనుకుంటారంటే మనం కట్టెల పొయ్యిలు పెట్టుకునేది నయం అంటా ఉన్నారు. రేపు ఆ కట్టెలు తెచ్చుకుందామంటే ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోరు. అంటే మనుషులను తినడానికి కూడా ఎలాంటి సౌకర్యాలు కలగకుండా వాటిని ఇబ్బంది పెట్టి పూర్తిగా రోడ్లపైన పడేసే కార్యక్రమం తీసుకోవడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య. ఈ చేతగాని ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి తగినంత స్టాక్ తీసుకొచ్చేసి గ్యాస్ సప్లై చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇది పరిస్థితి. 1000 కిలోల గ్యాస్, వంట గ్యాస్ వాడే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం మానిటరింగ్ లేదు, అధికారులు కూడా పూర్తి స్థాయిలో స్క్రూటినీ లేదు. దీనివల్ల ఇబ్బంది కొనసాగుతుందని చెప్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక చొరవ తీసుకోకపోవడమే ఈ గ్యాస్ కొరతకు ప్రధాన సమస్య అని చెబుతున్న పరిస్థితి. అయితే మరో ప్రధాన అంశం చూసినట్టుగైతే యుద్ధ ప్రభావం భారతదేశంలోని పలు ప్రాంతాలపై పడింది. అది ముఖ్యంగా హోటల్ రంగాలపై. దీంతో పాటు ఇటు చిరు వ్యాపారస్తులు, టిఫిన్ సెంటర్ నడుపుకునే వాళ్ళు, ఇతరత్ర స్ట్రీట్ ఫుడ్ నడుపుకునే వాళ్ళపై కూడా పడిందని చెబుతున్న పరిస్థితి కనబడింది. గ్యాస్ కొరత అనేది ఇప్పుడే ప్రారంభమైంది. ఇది మేజర్ అని చెప్పరాదు, కానీ గ్యాస్ కొరత ప్రారంభమైందని చెప్పవచ్చు. కొంత జాగ్రత్త వాడాలని చెబుతున్న పరిస్థితి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి, ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది, అటు నిర్మల్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది, ఇటు మంచిర్యాల జిల్లాలో ఆల్రెడీ పరిస్థితి ఎట్లుందో చూస్తున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్యాస్ డీలర్లు కొంత జాగ్రత్తగా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారికి సూచించే ప్రయత్నాలు చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండండి, కొంత గ్యాస్ ఆదా చేయండి, ఆదా చేస్తూ కొంత ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మనకు ఆ బయటి నుండి రావాల్సిన, దిగుమతి చేసుకోవాల్సిన గ్యాస్ కొంత ఇబ్బందికరంగా ఉంది, కొరతుంది. కాబట్టి అందరూ సహకరించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ సంక్షేమం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. చమురు దిగుమతులు చాలా పెద్ద ఎత్తున అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ప్రధానంగా భారత్ వంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశాల్లో పరిస్థితులు మరింత విభిన్నంగా కనిపిస్తున్నాయి. అటు చమురు సంక్షోభం, ఇంధన సంక్షోభం, గ్యాస్ సంక్షోభంతో అటు దేశంలో విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 100కు పైగా హోటల్ అన్ని కూడా మూతపడినటువంటి సిచ్యువేషన్. చాలా మేజర్ హోటల్స్ లో కావచ్చు, 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ లో కూడా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే కాంప్లిమెంటరీ టిఫిన్స్ ను కూడా ప్రస్తుతం ఆయా రెస్టారెంట్లు నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. పరిస్థితిని అర్థం చేసుకోవాలని వినియోగదారులను కూడా హోటల్ నిర్వాహకులు వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఖమ్మంలోని గ్రాండ్ గాయత్రి హోటల్లో మనం ప్రస్తుతం ఉన్నాం. అటు వాణిజ్య సిలిండర్ల కొరత అధికంగా ఉండడంతో ప్రస్తుతం ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే మరికొన్ని రోజుల పాటు అటు పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కొనసాగే పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటుంది హోటల్ యాజమాన్యం. ఖమ్మం సిటీలో సుమారు 30 నుంచి 35 వరకు టాప్ హోటల్స్ ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 50 నుంచి 60కు పైగా కమర్షియల్ సిలిండర్ల వినియోగం తరచూ కొనసాగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ల వినియోగానికి సంబంధించి కొరత ఏర్పడంతో అటు ప్రస్తుతం హోటల్ యాజమాన్యాలు, అసోసియేట్స్ కూడా తరచూ సమావేశం అవుతున్నాయి. ప్రస్తుతం తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదురైతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి ఆలోచనలో ప్రస్తుతం హోటల్ అసోసియేషన్స్ కూడా ఆలోచనలు చేస్తున్నాయి, సమాలోచన చేస్తున్నాయి. ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ మాత్రం, కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా సమాధానం ఇస్తుంది. దేశంలో తగినటువంటి చమురు నిల్వలతో పాటు ఇంధన నిల్వలు, గ్యాస్ నిల్వలు ఉన్నాయని ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్తుంది. మరోవైపు డొమెస్టిక్ సిలిండర్ల వినియోగం కూడా మరింత పెరుగుతుంది. ఎందుకంటే డిమాండ్ కు తగ్గ సప్లై లేకపోవడంతో అటు వినియోగదారులు కూడా గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ప్రధానంగా ఎక్కువగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వినియోగం హోటల్ ఇండస్ట్రీ ఎక్కువగా చేస్తూ ఉంటుంది. సో హోటల్ ఇండస్ట్రీ పైనే అధికంగా ప్రభావం పడుతుంది. చాలా పెద్ద ఎత్తున సిలిండర్ల వినియోగం అవసరం అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ల కొరత చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో హోటల్ నిర్వాహకులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా తరచూ రోజుకి ఎన్ని వాణిజ్య సిలిండర్లు మీరు వినియోగిస్తూ ఉంటారు? ఎటువంటి ప్రికాషన్స్ ఇప్పుడు తీసుకుంటున్నారు ఇప్పుడున్నటువంటి నేపథ్యం?
డైలీ మాకు 1 to 2 సిలిండర్స్ అవసరం పడతాయండి. బట్ యాజ్ సచ్ అయితే సిలిండర్ షార్టేజ్ ఉంది క్రైసిస్ వల్ల, ఎల్పిజి క్రైసిస్ వల్ల. దానికోసం మేము ఆల్టర్నేట్గా కట్టెల పొయ్యితో కుక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ కట్టెల పొయ్యి వాడటం స్టార్ట్ చేస్తున్నాం ఇంకా 2-3 డేస్లో. సాధారణ రోజుల్లో కాంప్లిమెంటరీ టిఫిన్స్ ఇచ్చి మీరు వినియోగదారులని ఆకట్టుకునేవారు, మరింత టేస్టీ ఫుడ్ వారికి అందించేవారు. ప్రస్తుతం ఎటువంటి ప్రభావం పడుతుంది? కాంప్లిమెంటరీ టిఫిన్స్ కూడా వాళ్ళని నిలిపివేశారని తెలుస్తుంది. ఎట్లాంటి కాంప్లిమెంటరీ టిఫిన్స్ టోటల్ గా తీసేయలేదు, బట్ ఆ స్ప్రెడ్ ని లిమిట్ చేశాము. దోశ ఇట్లా ఎక్కువ గ్యాస్ కన్జంప్షన్ ఐటమ్స్, ఫుడ్ లో ఎక్కువ గ్యాస్ కన్జంప్షన్ ఐటమ్స్ అవి తగ్గించాం. బాగా తగ్గించి లిమిటెడ్ ఆప్షన్స్ తో హోటల్ రన్ చేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ లో కూడా, బఫెట్ బ్రేక్ఫాస్ట్ లో కూడా మావి చాలా స్ప్రెడ్ ఉంటాయి. అవన్నీ లిమిటైజ్ చేసి తక్కువ స్ప్రెడ్ తో ప్రస్తుతానికి రన్ చేస్తున్నాము. గ్రాండ్ గాయత్రి ఏంటనే ఒక బ్రాండ్ గా మీరు ఫుడ్ ని డెలివరీ చేస్తుంటారు. సో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ మీరు అనుసంధానం అయి ఉన్నారా? ఒకవేళ అనుసంధానం అయి ఉంటే ప్రస్తుతం ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ కు ఎంత ఆర్డర్స్ వస్తున్నాయి? గతంలో ఎటువంటి ఆర్డర్స్ వచ్చాయి? వారికి ఇప్పుడు డిమాండ్ కి తగ్గ సప్లై మీరు ఇవ్వగలుగుతున్నారు? ఫుడ్ డెలివరీ వాళ్ళతో అయితే ఇప్పుడు అనుసంధానమై ఉన్నామండి. బట్ బయట కూడా చాలా హోటల్స్, చిన్న హోటల్స్ లేపడం వల్ల ఆర్డర్స్ ఎక్కువనే వస్తున్నాయి. బట్ డిమాండ్ అయితే మీట్ అవ్వలేకపోతున్నాం. మేము కూడా షార్ట్ ఫాల్ చేస్తున్నాము. ఇదివరకు ఉన్న ఆర్డర్స్ కూడా సప్లై చేయలేకపోతున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాము ప్రత్యామ్నాయమైనటువంటి ఆప్షన్లపై వాళ్ళు ఆధారపడుతున్నారు. ఒకవైపు కోల్ ని కూడా ఆర్డర్ చేస్తున్నారు, చార్కోల్ తోటి ఇలా ప్రస్తుతం గ్రిల్ చికెన్ కూడా తయారు చేస్తున్నారు. ఒకవైపు రుచితో పాటు ప్రస్తుతం ఇంధన సమస్యను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయమైనటువంటి అంశాలపై కూడా ప్రస్తుతం హోటల్ నిర్వాహకులు దృష్టి సారిస్తున్నారని చెప్పుకోవాలి. ఖమ్మం సిటీలో చాలా పెద్ద ఎత్తున 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాయి. సో ఇటువంటి హోటల్స్ ప్రతిరోజు కూడా వందలాది సంఖ్యలో వినియోగదారులు వస్తుంటారు. టేస్టీ ఫుడ్ కోసం కావచ్చు, అటు ఫ్యామిలీతో కావచ్చు, వీకెండ్ డేస్ లో ఎంజాయ్ చేయడానికి కూడా హోటల్స్ కి ఎక్కువగా వస్తూ ఉంటున్నటువంటి సిచ్యువేషన్ లో ప్రస్తుతం అటు పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడంతో చాలా పెద్ద ఎత్తున అనిశ్చితి ఏర్పడిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆ అనిశ్చితిని అధిగమించేందుకు ప్రస్తుతం హోటల్ నిర్వాహకులు కూడా ఆలోచనలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయమైనటువంటి వంట చెరుకును కూడా మళ్ళీ ఆర్డర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అటు ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ తో కూడా చాలా హోటల్స్ అనుసంధానమై ఉన్నాయి. అటు జొమాటో కావచ్చు, ఇతరత్ర ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ అనుసంధానం ఉన్నటువంటి నేపథ్యంలో కస్టమర్లకు సరిపడా డిమాండ్ మేరకు సప్లై అందించలేకపోతున్నాం అనేటువంటి ఆవేదన కూడా ప్రస్తుతం హోటల్ ఇండస్ట్రీలో వ్యక్తమవుతుంది. మరొక వైపు గిగ్ వర్కర్లు కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, బాంబే, కోల్కతా ఇటువంటి ప్రధాన బెంగళూరు వంటి మేజర్ నగరాల్లో కూడా పూర్తిగా ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ సర్వీస్ ని పూర్తిగా నిలిపివేసినటువంటి నేపథ్యంలో గిగ్ వర్కర్ల పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారింది. ఏదేమైనప్పటికీ అటు వసతి గృహాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నిలిపింది. ప్రధానంగా ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సర్వీసుల కోసం కూడా వినియోగించేటువంటి ఇటువంటి గ్యాస్ అంశాలపై కూడా పెద్ద ఎత్తున సమస్యలు లేవనెత్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే అంశంపై పూర్తి స్థాయిలో వేచి చూడాల్సి ఉంది. అయితే ఒకవైపు మాఫియాని అరికట్టేందుకు అంటే సిండికేట్ గ్యాస్ వాణిజ్య సిలిండర్లకు సంబంధించినటువంటి కొంత మాఫియా కూడా ప్రస్తుతం ఇటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకుని పెద్ద ఎత్తున డిమాండ్ కు తగ్గట్లుగా వాళ్ళే సరఫరా చేసేందుకు పెద్ద ఎత్తున నగదును కూడా డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం కావచ్చు, అటు పౌర సరఫరాల శాఖ కావచ్చు మరింత అప్రమత్తమైంది. వాణిజ్య సిలిండర్లకు సంబంధించి పెద్ద ఎత్తున డిమాండ్ లేవడంతో అటు హోటల్ ఇండస్ట్రీస్ కూడా డొమెస్టిక్ సిలిండర్లపై ఆధారపడే అవకాశం ఉంటుంది. కానీ సివిల్ సప్లై అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు రైడ్ చేస్తూ డొమెస్టిక్ సిలిండర్లు ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదని కూడా అటు హోటల్ యాజమాన్యాలను హెచ్చరించినటువంటి నేపథ్యంలో అటు ప్రత్యామ్నాయం వైపు హోటల్ ఇండస్ట్రీస్ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తుంది. ఇది వీడియో ఇప్పుడు ఉదయ RTV ఖమ్మం గ్రాండ్ గాయత్రి హోటల్ నుంచి.